చాలా చక్కగా మరి ఐఎఫ్జి మూమెంట్ను ముందుకి తీసుకువెళ్తున్న ఈ ప్రాంతంలో ముందుకు తీసుకెళ్తున్నాం. దైవజనులందరికీ ప్రాముఖ్యంగా మరి కుమార్ గారికి నా వందనాలు, మరి సుమంతానికి కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి 2014లో ఇంచుమించుగా ఒక 7గురితో ప్రారంభించబడిన ఐఎఫ్జి ప్రేయర్ మూమెంట్ పిల్లల ఇప్పుడు ఇంచుమించుగా 5,000 మంది పైన ఆయా చోట్ల మోకరించి ప్రార్థించేటట్టుగా, తర్వాత ఒక 50 చోట్ల పైచికి ఇంకా మరి విస్తరించింది. దైవజనులు జఫరీ శాస్త్రి గారు దేవుడు ఆయన దర్శనమిచ్చి రాత్రంతా పోరాడగలిగిన ఇజ్రాయేల్ నేను పోగు చేస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దర్శనాలు చాలామంది దేవుడు చేశారు. చాలా తక్కువగా మాట్లాడారు. ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారు, డబ్బులు ఇస్తే తప్ప ఎవరు రావట్లేదు. కానీ దేవుడు ఇచ్చిన దర్శనాన్ని దేవుడు ఏం చేస్తున్నారంటే దీన్ని కొనసాగిస్తారు. దైవజనుడు చాలా నిరాశపరిచినప్పుడు కూడా దేవుడు ఇచ్చాడని ఆ మాట పట్టుకుని ముందు కొనసాగినప్పుడు దేవుడు ఐఎఫ్జి ద్వారా ఎన్నో ఉద్యోగమైన కార్యం చేస్తాను. చాలా మూమెంట్ వస్తుంది. కొన్ని పరిస్థితులు మన దేశంలో కూడా మారడం మనం చూస్తున్నాం. ఆమె చెప్పండి. అందుని బట్టి ప్రభుని ఎంతగానో సూచిస్తున్నాను. దైవజనులకు ఇచ్చిన దర్శనంలో మేమందరం కూడా పారిభాగస్తులై ఆ కాడి మోయడానికి మేము కూడా ఇష్టపడి చాలా సంవత్సరాలుగా ఈ ఐఎఫ్జి ప్రేయర్ మూమెంట్లో ఉండడానికి దేవుడు ఎంతగానో చూపించాను. అందుని బట్టి నేను ఎంతగానో సూచిస్తున్నాను. అది ఇది మా తోడురండి పండుగ ఈ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మరి వాడబడ్డాం. ఈరోజు ఈ రీతిగా రావడానికి దేవుడు ఎంత చూపించి ఆహ్వానించిన దైవజనులు కూడా ఉన్నారు. మీరందరూ కూడా దైవజనులే. మీకు చెప్పి అంత పెద్ద స్థాయి కాదు, కానీ ఏదో 2 మాటలు మనందరం కలిసి ధ్యానిద్దాం. అందరూ సేవలో ఉన్నవారు, అందరూ దైవజనులకు వర్తమానం చెప్పాలంటే చాలా టాస్క్. ఏ అంశం మీదైనా కూడా ప్రసంగించగలిగిన పట్టు ఉంటుంది దైవజనులు. ఏ అంశమైనా అందులో ఇక్కడ గరుడైన దైవజనులు, వాడబడగలిగిన దైవజనులు ఉన్నారు. నేను అందరికంటే చాలా అమాయకుడి. మొత్తం చీటీ నా మీద పడింది. పూట కుమార్ గారు చీటీ యోనా చేసినట్టుగా నా మీద వేశాను. ఆ వంతు చొప్పున నేనేదో మీకు 2 మాటలు చెప్తాను, కానీ మీకంటే గొప్పని అయితే కాదు. మీ అందరికంటే వయసులో సేవల అనుభవం, వాక్య అనుభవం కూడా అన్నింటిలో చాలా చిన్న. మంచి మంచి ట్రైనింగ్ చేసుకోండి. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. ఈ అమాయకుడు మాటలు మన్నిస్తారని నేను నమ్ముతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఓకే, 2 మాటలు మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా నిర్గమాకాండం 38వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి. పూరు మనవడును పూరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినంతయు చేసింది. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి ఒక మంచి హల్లెలూయా చెప్తాము. చూడండి, ఇక్కడ హూరు మనవడు ఊరు కుమారుడైన బెసలేలు ప్రియులారా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినంతయు చేసింది. హల్లెలూయా. రెఫరెన్స్ మరలా చెప్తున్నాను. నిర్గమాకాండం 38వ అధ్యాయం 22వ వాక్యం. ఓకేనా? మళ్ళా చదవండి సిస్టర్ ఒకసారి గట్టిగా. చూడండి ప్రియులారా, నా వైపు చూస్తూ వెనక దైవజనులారా, మోషేకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే ప్రత్యక్షం కూడా. ఏం చెప్పండి? మనం చాలాసార్లు దైవజనం ద్వారా విన్నాం. అయ్యగారు వర్తమానాలు ఫాలో అయ్యమని అందరికీ కూడా తెలుసు. అయితే ఒక విషయం ఏంటంటే ప్రత్యక్ష గుడారం అనేది పాత నిబంధన సేవ అయితే కాదు. అది నిత్యత్వంలో ఉంది, పరలోకంలో ఉంది. దాన్ని దేవుడు మోషే కాలంలో మోషేకి ఏం చేశాడంటే ప్రత్యక్షపరిచాడు. మోషేకి బయలుపరిచాడు. ఆ గుడారాన్ని బయలుపరిచాడు. అది ఎలా కట్టాలో
మొత్తం అంతా కూడా మోషేకి, దైవజనుడైన మోషేకి చూపించు. అది ఒక మాట చెప్పాలంటే, మోషే కన్నులు చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే ఆ దర్శనాన్ని చూశాడు. మనం ఒకదాన్ని చూస్తే మళ్ళా మనకు గుర్తు రావాలంటే మర్చిపోతాం. కెమెరా ఏమి లేదు, మోషే చూసినట్టుగా తన కళ్ళలో దాన్ని అలా పెట్టుకోవాలంతే. అదేమన్నా చిన్న పన, గుడారం కట్టడం అంటే చిన్న పన, అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. దేవుడు ఎక్కడా కూడా కొంచెం తేడా వచ్చినా కూడా దేవుడు దిగడు. ఒక కుట్టు తేడా వచ్చినా కూడా దేవుడు రాడు, మహిమ రాదు, క్రమం తప్పిపోదు. అంటే మోషే చాలా జ్ఞానం. ఒక మాటలో చెప్పాలంటే, మోషే జ్ఞానం కోసం చెప్పాలంటే, ఈ పంచకాండాలు కూడా రాసింది ఎవరంటే దైవజనుడైన మోషే. ఇంకొక మాట చెప్పనా, ద్వితీయోపదేశకాండం చదవవలసింది కానీ ఊరికే సందర్భం వచ్చి చెప్తున్నాను. అందులో ఎండింగ్లో ద్వితీయోపదేశకాండంలో మోషేకి చూపు మాంద్యం రాలేదంట, సత్తువ తగ్గలేదంట. హల్లెలూయా, అర్థమవుతుందా? చూపు మాంద్యం రాలేదంట, సత్తువ తగ్గలేదంట. ఇలాంటి దైవజనుడిని ఇది వరకు చూసి ఉండలేదు అని రాశారు. ఒక మాట చెప్పరా, అది రాసింది ఎవరు? ఎవరి కోసం రాశాడు చెప్పండి? మోషే కోసం రాసుకున్నాడు. ఇప్పుడు మన కోసం మనం ఏదైనా రాయాలి, చెప్పుకోవాలంటే ఎంత దమ్ము ఉన్నారు? పౌలయ్య గారు చెప్పాడు కొత్త నిబంధన, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి. చిన్న విషయం కాదు. మన కొరకు మనం ఏదైనా చెప్పుకోవాలంటే, ఎదుటి వ్యక్తుల కోసం సాక్ష్యం చెప్పాలంటే పర్వాలేదు, కానీ మన కోసం మనం చెప్పుకోవాలంటే కొంచెం దమ్ము ఉండాలి, కట్స్ ఉండాలి, ఆ సాక్ష్యం ఉండాలి, ఆ కొరకు ఉండాలి. మరలా ఎక్కడ వేలు పెట్టి చూపగలిగిన పరిస్థితి, కనబడలేని పరిస్థితి ఉంటేనే మన కోసం మనం ఏం చేయగలుగుతాం, చెప్పుకోగలుగుతాం. ఆయనే రాశాడు. మోషే కొరకే మరలా అక్కడ చెప్పుకున్నట్టు మనం చూడగలిగాం. సరే, మోషే చాలా నమ్మకమైన దైవజనుడు, యథార్థవంతుడు. మోషేని దేవుడిని నమ్మాడు, మోషే కూడా దేవుడిని నమ్మాడు. అంతగా నమ్మాడు కాబట్టి అంత పని అప్పగించాడు. 40 లక్షల మంది ప్రజల్ని మోషే చేతికి అప్పగించాడు. ఒక్కడు గుండెల మీద మోస్తున్నాడు. అంత సత్తు కలిగిన సేవకుడు మోషే. కొన్ని మాటలు చెప్తే కూడా దేవుడు కొన్ని నిర్ణయాలు మార్చుకున్నాడు. ఒకసారి ఐగుప్తు నుంచి ప్రజలు తీసుకొస్తున్నప్పుడు, అడుగనుకో వీళ్ళందరినీ కూడా చంపేస్తాను, ఒక్కడు కూడా మాట్లాడట్లేదు అని అడిగితే మోషే అంటాడు, అలా దారిలో చంపేస్తే మధ్యలో వాళ్ళ దేవుడు కణాను చార్చలేకపోయాడని అంటారు, అది అంత బాగుండదేమో అని అంటే, దేవుడి నిర్ణయాన్ని ఏం చేశాడు చెప్పండి, మార్చుకున్నాడు. ఒక మనిషి మాట విని దేవుడి నిర్ణయాలు మార్చుకోవడం అనేది చిన్న విషయం కాదు. మనం చెప్తే మార్చేసుకుంటున్న నిర్ణయాలు అంటే, నేను చెప్తాను ఒకటి ఏంటంటే, దేవుడు ఒకటంటే మనకి ఫిక్స్ చేసేసిన, ఒకవేళ దేవుడే ఇంతే అని రాసిన, మనుషులు మన జీవితం ఇంతే అని రాసిన, ఎవరైనా నీ బ్రతికింతే, సేవింతే, పరిస్థితి ఇంతే, నీ సాక్ష్యం ఇంతే అని ఒకవేళ ఎవరైనా రాసిన, మనం ఏడిస్తేనంట, కన్నీటితో ప్రార్థన చేస్తే, రోధిస్తే, విలపిస్తే, అంగలారిస్తే, దేవుడు పాదాలు పట్టుకుంటే, దేవుడు కూడా ఆ నిర్ణయాన్ని ఏం చేస్తాడంటే మార్చుకుంటాడు. ఎందుకంటే సెలోపెహారు కుమార్తెలు, వాస్తవంగా ప్రియులారా, కుమారులకే స్వాస్థ్యం, కుమార్తెలు ఉన్న వారికి స్వాస్థ్యం లేదు. 5 కుమార్తెలు ఆయనకి. రకరకాల పేర్లు ఉంటాయి, హోకలా, తిరసా, పోసా, ఏం పేర్లు ఉంటాయండి, మొత్తం మీద చాలా పేర్లు ఉంటాయి. అయితే పిల్లరా, వాళ్ళందరూ వచ్చి మోషే దగ్గరికి వచ్చి, యాజకుడి దగ్గరికి వచ్చి అడిగితే, దేవుడు వాళ్ళ కోసం నిర్ణయాలు మార్చుకున్నాడు. సంఖ్యాకాండం 27 నుండి చదవసరం, కానీ నిర్ణయాలు మార్చుకుని, అది మీకే అని అనకుండా తరాలకి ఇజ్రాయేలుకి ఇది కట్టడా అని చెప్పాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ కోసం ఒక 5 ఆజ్ఞలు తీసుకొచ్చాడండి, కొత్తవి ఒక 5 విషయాలు తీసుకొచ్చాడు సెలోపెహారు కుమార్తెలకు. అంటే మన దేవుడు ప్రార్థన దగ్గర, కన్నీళ్ళ దగ్గర, ప్రార్థన దగ్గర ఒక మనిషి రోధిస్తే, అంగలారిస్తే, విలపిస్తే, దేవుని పాదాలు పట్టుకుంటే, ప్రార్థిస్తే, దేవుని నిర్ణయాలు కూడా ఏం చేస్తారు, జరగదు, లేదు, అవ్వదు, పరిస్థితులన్నీ మూతపడిపోయి ఇంకంతే వారి జీవితం అనుకున్న దగ్గర కూడా కొత్త చిగురులు పుట్టించడం ఆయనకి సాధ్యం. ఆమె చెప్పండి. ఒక చిన్నవాడు మిమ్మల్ని బలపరచాలని చెప్పి నేను వర్తమానంలోకి వెళ్తాను, త్వరితంగానే మిమ్మల్ని వదిలేస్తాను. నేను వదిలినా కూడా కింద వంట ప్రిపేర్ అవుతుంది, మళ్ళా మనం ఒకరు చూసుకోవాలి. కాబట్టి వంట ప్రిపేర్ వేడివేడిగా పెట్టాలని దైవజనులు కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. కాబట్టి అలా నేను లేట్గా మొదలు, నాకు మీటింగ్ ముందు నైట్కి ఎక్కడో చోటుకు వెళ్ళాలి. దైవజనులు మంచి మనసుతో
మరి స్థానికంగా ఈరోజు కూడికి పెట్టిన అయ్యారు ఫిలిప్ గారు అయ్యారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంత బలమైన ప్రార్థన జరిగింది అనేది కావాలి. ఓకేనా? చాలా బలమైన ప్రార్థన ఇక్కడ జరిగింది. నేను చదవసలు యోబు గ్రంథంలో చదవసలు అందులో మొద్దు నరకబడిన తర్వాత దాని వేరు చీకుపోయి పాతదైపోతే నీటి వాసన తగిలితే మరలా దానికి చిగురు పడుతుంది. ఒక విషయం చెప్పండి, మొద్దు నరికితే వేరు లోపల ఉంటే ఎన్నిసార్లు నరికినా చిగురు వస్తుంది. కానీ మొద్దు వేరు చీకుపోయిన తర్వాత, మొద్దంతా పాడైపోయిన తర్వాత నీటి వాసన అంటే ఏంటి? అభిషేకపు వాసన. నీటి వాసన అంటే ఏంటి? వాక్యపు వాసన. నీటి వాసన అంటే వాక్యపు జల్లు. ఎవరి పరిచయకి, ఎవరి కుటుంబానికి, ఎవరి జీవితానికి ఆ జల్లు వస్తుందో, అభిషేకపు వాసన తగులుతుందో పిల్లరా మరలా చిగురు. ఆమేనని పెద్ద గట్టిగా అనలేదు. హల్లెలూయా. పెద్ద స్పీకర్ గొప్ప, చిన్న స్పీకర్ గొప్ప చెప్తారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ పరిచర్లకి యేసు నామములో నీటి వాసన తగులును గాక. దేవుని మహాకృపను బట్టి, దైవజనులను బట్టి, జఫన్యా శాస్త్రి గారిని బట్టి, ఏఎఫ్జీ ప్రేమ మూమెంట్ బట్టి చాలా పరిచర్లకు ఇప్పుడు నీటి వాసన తగిలింది. ఆల్రెడీ చిగురు పుట్టుకొస్తున్నాయి. ఎండిపోయింది, ఇంకేమీ లేదు, ఆశలు లేవు, పరిచర్య అయిపోయింది, సాక్ష్యం అయిపోయింది, జీవితం అయిపోయింది, సేవ ఇంకా చేయలేము, అంత అయిపోయింది, వేస్ట్ అని అందరూ చెప్పుకునే పరిస్థితిలో ఈ ఐఎఫ్జీ ద్వారా, దైవజనుడి యొక్క అభిషేకం ద్వారా, ఉపదేశాల ద్వారా, వర్తమానాల ద్వారా, క్రమాల ద్వారా పిల్లరా మరలా ఏమి తగిలింది? నీటి వాసన తగిలి చిగురు పుట్టుకొస్తుంది. యేసునామములో తొండకి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న దైవజనుల పరిచర్లకి నీటి వాసన తగులును గాక. ఆమేన్ అనుకున్న వాళ్ళకి జరుగును గాక. ముందు అన్నోళ్ళకి అనమాట. ఇప్పుడు అన్నోళ్ళకి జరగదు. ఓకేనా? ముందు అన్నోళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సరే పిల్లలు, ఈ విషయం ఒకటి చదివించారు, ఒకటి చెప్తున్నారని అనుకోకండి. ఓకేనా? ఓకే, ఆ మాటలన్నీ ఆత్మప్రేరణతో చెబుతున్నాను. ఆ మాట చెప్తున్నాం పిల్లలు. పూర్వం మనవాడు ఊరు కుమారుడు బెత్లెహేము. మోషే ఆజ్ఞాపించినంత యెహోవా మోషేకి ఆజ్ఞాపించినంత చేశాడు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మోషే యొక్క దేవుని మనస్సు మోషేకి అర్థమైంది. మోషే మనసు అంతా బెత్లెహేము కాదు. ఇప్పుడు మ్యాటర్ ఎక్కడ ఉందో తెలుసా? చెప్పండిరా. దేవుని మనసు మనకు అర్థమవుతుంది. ఇంకా మీకు అర్థమైనా చెప్పనా? దేవుని మనసు దైవజనుడికి అర్థమయ్యి, అయ్యగారికి అర్థమయ్యి అర్థమైంది. ఇప్పుడు దైవజనుడి మనసు మనకేమవ్వాలి? అదొకటి. ఇంకొకటి చెప్పండిరా. సంఘాల్లో పిల్లారా, మనకి సంఘాలు నడిపిస్తున్న, కాపులుగా ఉన్న సేవా క్షేత్రాలు నడిపిస్తున్న మనకి దేవుని మనసు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది, కష్టమే, సేవ చేయలేదు. దేవుని మనసు అర్థం అవ్వాలి. కానీ మన మనసు సంఘానికి ఏమవట్లేదు, అక్కడే ఆగిపోతుంది. మనసు విశ్వాసులకి అర్థం అవ్వట్లేదు. దైవజనుడి యొక్క మనస్సు, దైవజనుడి యొక్క మనస్సు సంఘానికి పూర్తిగా అర్థమైపోతాయి. కార్యం జరిగింది. ఆదిమ సంఘంలో అదే జరిగింది. పౌలు గారి మనస్సు, ముందున్న అపోస్తుల మనస్సు ఆదిమ సంఘానికి అర్థమైంది కాబట్టి పిల్లరా ఏ సమయం కూడా వ్యర్థమైపోకుండా వాళ్ళు ఏంటంటే కూడుకున్నారు. ప్రతిరోజు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెక్కకుండా ఉంటే ప్రతిరోజు అనేక మందికి భయం కలిగిందంట. రోజు రక్షణ కార్యాలు జరిగినాయంట. నూతన ఆత్మ సంఘంలో వచ్చారు. ఇది ఎవరన్నా ఒక చిన్న ప్రేయర్ పాయింట్ చెప్తారు. ఐఎఫ్జీలో ఉన్న ప్రేయర్ పాయింట్లన్నీ మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అయితే ఒక ప్రేయర్ పాయింట్ అది ఐఎఫ్జీలోదే చెప్పమంటారు ఏంటంటే, ప్రతిరోజు కూడా మన సంఘాల్లో రక్షణ కార్యాలు జరగాలని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నూతనాత్మ మన సంఘాల్లో చేర్చబడాలని ప్రార్థన చేయాలి. సరిపోతుంది మందిరం అనొద్దు. అసలు గోడలు బదులు కొడదాం, అది చేద్దాం, స్థలాలు తీసుకుందాం, కడవల ఉద్యమం కొరకు ఎదురు చూద్దాం. ఐఎఫ్జీ ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో పాల్గొన్న ప్రతి దైవజనుడి పరిచర్య దీవించబడినాం. దాకాయం లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏమీ లొల్లు లేదు, వేస్ట్ లేదు, వ్యర్థం లేదు. ఇదే ప్రార్థన, ఆరాధన, కొంచెం బలపరచబడే వర్తమానం. వేస్ట్ ఏమైనా ఉందా? లేదు. ఒకరినొకరు పొగుడుకునేది కూడా లేదు. అయితే ఈ బెత్లెహేము పిల్లల కృప పొందాడు. రెండు మాటల్లో మీకు చెప్తాను కృప ఎలా పొందాడంటే, మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందుతుంది.
చేతులు దించినప్పుడు అమాలేకీయులు ఏం చేస్తున్నారు? ఈ విషయాన్ని మోషే చెప్పకుండానే ఊరు అహరోను చూశారు. ఊరు అహరోను చూశారు. ఒక రాయి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి దైవజుని యొక్క చేతులు ఆడుకుంటున్నారు. అడగకుండా చేశారా? అడిగితే చేశారా పరిచర్య? అడగకుండా చెప్పకుండా చేసేదే పరిచర్య. చెప్పకూడదు, హల్లెలూయా. మనసిరిగి చేయాలి, అదే పరిచయం. అర్థమైందా? విశ్వాసం కూడా నేర్పించాలి. ఒక పాస్టర్ చాలా ఓపెన్గా ఉండి అన్నీ చెప్తారు, కానీ చేయరు. కానీ మనల్ని ఎరిగి ఇది ప్రారంభం నుంచి ఉంది. యెహోషువ కాలంలో కూడా మేము మనసును ఎత్తుకుని వెళ్తున్నప్పుడు మనం చూసి వెంబడించాలంటారు. మనసును ఎత్తుకున్నప్పుడు ఏమి అడావిడి చేయరు. మనసు భుజం మీద ఎత్తుకుంటుంటే, మోస్తూ ఉంటుంటే భుజాల మీద ప్రజలందరూ చూడాలి, మనసును ఎత్తుకున్నారా మోస్తున్నారో చూసి వాళ్ళు ఏం చేయాలి? హల్లెలూయా. ఆ క్రమం ఉంది ప్రియులారా. అయితే అహరోనుకి ఈ చేతులు ఆదుకున్న కృపను బట్టి ఏం చేశాడంటే యాజకత్వం ఇచ్చాడు. గుడారం అంతా మోషేతో కట్టించాడు. మోషేను బయటికి వెళ్ళమన్నాడు, అహరోను లోపలికి రమ్మన్నాడు. గుడారం అంతా కట్టింది ఎవరు? మోషే కదా. కానీ గుడారంలో యాజకత్వం చేస్తుంది ఎవరు? మోషేయా? ఒకసారి తెగులు వచ్చినప్పుడు కూడా అహరోను అంటాడు, త్వరితంగా నీ దోపాలతో నిప్పులు నింపుకో అని. అంటే యాజకత్వం అంతా పనంతా చేయించిందేమో మోషేతో, కానీ పిల్లరా బయటికి వెళ్ళమని మోషేను బయటికి వెళ్ళమని యాజకత్వం చేసింది ఎవరు చెప్పండి? చేతులు ఆదుకున్న దాన్ని బట్టి దైవజనుడు చేతులు ఆదుకున్నందుకు, ఒకవేళ మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, దైవజనులుగా మీ నాయకులు ఎవరైనా ఉంటే, నడిపించేవారు ఉంటే, ఒకవేళ లేకపోతే మంచి నాయకులు ఎన్నుకోండి, దేవుడిని అడగండి, దేవుడు చూపించిన వారు నాయకులుగా పెట్టుకోండి. నాయకత్వం లేకుండా సేవ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా వృద్ధిలోకి రాదు కరెక్ట్గా. ఎందుకంటే సంఘం మనకి దశంభాగాలు ఇస్తే మన దశంభాగాలు కూడా నాయకులకు ఇవ్వాలి. వాళ్ళు కొంతమంది ఏకీకరించారు, వాళ్ళ మట్టుగా ఉన్నాను. అది కొంతమంది దశంభాగం అంతా ఫోన్ చేసి మెగా ఫోన్ కొంటారు, వేరే చర్చకి ఇస్తారు, డెకరేషన్ చేస్తారు, స్టైల్ చేస్తారు, అర్థమైందా? మేక ఏదేదో చేస్తూ ఉంటారు, దాంతో దేంతో దశంభాగం. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక ఎకరం పొలం వేసిన తర్వాత కొన్ని బస్తాలు వేస్తారు గింజలు, అవి ఆకుమడి వేస్తారు. ఆకుమడి గింజలు మనం తినేస్తే మళ్ళీ నారు ఎక్కడి నుంచి వస్తాం? సింపుల్గా అర్థమైనా చెప్తుంది. అసలు దేనికి వాడకూడదు, 150 ముక్కలు చేయకూడదు దశంభాగం. నువ్వు ఎంత బాగా తీసినా అసలు పర్సంటేజ్ తీయండి, అది వేరే అంటే పేద సేవకులు వేరే పర్సంటేజ్ తీసుకుంటాం. కానీ దశంభాగం మాత్రం మనం ఎవరైతే పెంచుతున్నారో, ఎవరు మన కొరకు చేతులు ఎత్తుతున్నారో, ఎవరు కన్నీరు కాల్స్తున్నారో ఆ దైవజనులు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇవ్వాలి. వాస్తవం దశంభాగం అంటే ఎక్కువే తీయాలి. కొత్త నిబంధన ప్రకారం వర్ధిల్లు లేకపోతే ఇవ్వాలి. దశంభాగం అనేది పాత నిబంధన. హల్లెలూయా. పాత నిబంధన లేకుండా ముందే ఉంది, అబ్రహాం టైంలో ఉందని. చేతులు ఎత్తట్లేదు అసలే, భక్తులు ఇబ్బందిగా ఉన్నట్టుంది. హల్లెలూయా. ఓకే అండి ప్రియులారా, అహరోనుకి ఏమి ఇచ్చాడంటే యాజకత్వం ఇచ్చాడు, లోపల పనిచేసి కురిపించాడు. గుడారం మొట్టమొదటిగా భూమి మీద కట్టబడింది. ఆ మొట్టమొదటి గుడారానికి ఫస్ట్ యాజకుడు ఎవరంటే, కొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ప్రియులారా ఈ గుడారానికి ఫస్ట్ యాజకుడు ఎవరంటే అహరోను. ఎవరు చెప్పండి? కదా. మరి ఊరుకి ఏమి ఇచ్చాడు? ఆయనకి ఏమి ఇవ్వలేదు, కానీ వాళ్ళ మనవడికి ఇచ్చాడు కృప. వాళ్ళ తాతగారు చేసిన పని బట్టి, వాళ్ళ తాతగారు చేతులు ఆదుకున్నందుకు, దైవజనుడు నాయకుడు చేతులు ఆదుకున్నందుకు, చేతులు లాగుతుంటే అపజయం వచ్చేస్తారేమో చేతులు తెచ్చిపెడితే అని ఆ టైంలో చేతులు ఆదుకున్న కారణాల ప్రియులారా వాళ్ళ మనవడైన బెసలేలికి ఏమి ఇచ్చాడంటే గుడారం కంటే కొట్టించాడు. చెప్పండి. అంటే ఎప్పుడు మనం ఇప్పుడు అయ్యప్ప చేతులు ఆదుకున్నారు, మనం చేతులు ఆదుకోవడం అంటే చందా ఇవ్వడం అనుకోకండి, ఎవరు తీసుకురావడం, ప్రార్థన చేయడం. అయ్యప్ప చేతి మోస్తున్నారు, కొంతమంది భుజాల మీద మోస్తున్నారు అండి, బరువులు వేసుకుంటున్నారు. నిందలు వచ్చినా, ఎన్నో పరిస్థితులు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, బయట నుంచి ఎన్నో వచ్చినా మోస్తున్నారు. అంటే మనకు కూడా కొనుక్కుంటారా లేదా? హల్లెలూయా. ఎందుకంటే చెప్పండి హల్లెలూయా. 2007లో నేను ఈ ప్రాంతానికి ఫస్ట్ టైం 2007లో నాకు మ్యారేజ్ అవ్వడం, ఇక్కడ సాంగ్స్ పాడడానికి వచ్చిన ఫస్ట్.
దివాకర్ గారి చర్చ్ 2007. తర్వాత ఈ ప్రాంతాలన్నీ చాలా ప్రాంతాలు తిరగడానికి దేవుడు కృప చూపించారు. అయితే విషయం ఏంటంటే ఐఎఫ్జీ తరపున ఈ ప్రాంతానికి రావడం కష్టం. అసలు నేను ఊరు వచ్చాను, వెళ్ళాను, చాలా ప్రాంతాలు ఇవన్నీ తిరిగాను. అర్థమవుతుంది. బెసలేలుకి కృపనిచ్చాడు. బెసలేలు ప్రత్యేకంగా కృప పొందుకున్నాడు. అసలు బెసలేలు కృప పొందుకున్నాడని దేవుడే తన మాటలతో స్వయంగా చెప్పాడు. 31వ అధ్యాయం, నిర్గమకాండం 31వ అధ్యాయం అవుతుందండి. మనం చాలా పెద్ద వాక్యం అయితే ఎంతవరకు టైం ఉందో అంతవరకు ధ్యానించుకుంటాం. 31 మొదటి నుండి చదువుతారా? అమ్మాయికి ఏమన్నా తగ్గించి ఏమన్నా చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనుమడును, ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచింది. ఒకసారి ఆగండి. ఊరు మనవడు, ఊరు కుమారుడైన బెసలేలు అనే పేరు గల వారిని పిలిచి తిని. హల్లెలూయా. చిన్న మాట చెప్పనా? గుడారం కట్టడానికి బెసలేలుకి ఏముందో తెలుసా? ఫస్ట్ పిలుపు. ఏముందండి? ఇప్పుడు గుడారం అంటే ఒక మనిషి, గుడారం అంటే సంఘం కదా. ఒక మనిషి గుడారం అంటే సంఘం. ఆ వ్యక్తిలో బలిపీఠాలు కడతాం. ఇతర గంగాలు ఉంటారు, సముఖ వృద్ధుల వాళ్ళు ఉంటారు, దీపవృక్షులు ఉంటారు, తోపువేదిక ఉంటారు, అంటే మందస్సులు ఉంటారు. ఇవన్నీ కూడా ఒక మనిషి లోపల ఉంటాయి క్రొత్త నిబంధన ప్రకారం. అవును కదా. బలిపీఠం సమర్పణ జీవితం కదండి. సముఖ వృద్ధుల వల్ల సహవాసం, దీపవృక్షం పరిశుద్ధాత్మ నింపుదల, తోపువేదిక ప్రార్థనా జీవితం, మందస్సం దేవుడిని కలుసుకునే అనుభవం, అతి పరిశుద్ధమైన జీవితం. ఆ పరిశుద్ధమైన జీవితంతో దేవుడిని కలుసుకునే అనుభవం. ఇప్పుడు ఇది కట్టడానికి, ఇదంతా చేయడానికి పిల్లారా వింటున్నారా? ఎవరిని పిలిచారండి? బెసలేలుకి. ఇప్పుడు గుడారం కట్టడానికి ఏముంది? ఇతంలో పిలుపు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్నాయా మాటలు? ఎంతవుతున్నాయి? అర్థమైపోతున్నాయా? కొద్ది స్పీడ్గా వెళ్తున్నాను సమయం పాలన బట్టి. హల్లెలూయా. ఏముందని బెసలేలుకి పిలుపు. చదవండి ఒకసారి కిందకి. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ పనిచేయుటకు, పొక్కుటకై రత్నములను, సానబెట్టుటకును, కర్రలు కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనుల నేర్పును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి ప్రియులారా, విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటం. హల్లెలూయా. అసలు బెసలేలు పిలిపేంటో తెలుసండి? హలో, చాలా విచిత్రమైన పనులు, ఎవ్వరూ చేయలేని పనులు. దీపవృక్షానికి ఎవరైనా తయారు చేశారా? ఇతర గంగాలకు ఎవరైనా తయారు చేశారా? సముఖ రొట్టెల వల్ల ఎవరైనా తయారు చేశారా? వాటన్నిటికీ ప్రత్యేకంగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే బెసలేలు. నేను అందుకే ఒక చిన్న మాట అంటాను ఏంటంటే, ఈరోజు పరిచర్య అంటే ఎలా జరుగుతుందంటే కాపీ కొట్టడం జరుగుతుంది ఎక్కువ. దేశాలు గారు చూసి ఇంకొకరు అలాగే, అయ్యగారిని చూసి అయ్యగారు ఇంకొకరు అలాగే. దానివల్ల ఎవరు పిలిపేంటో తెలుసుకోలేదు. అందరి పిలుపు ఒకేలా ఉన్నట్టు అలా అయితే పని జరగదు. అర్థమవుతుందా? పిలుపులో వ్యత్యాసాలు ఉన్నాయి. మన పిలుపు ఏంటి? ఎందుకు దేవుడు మనం పిలిచాడు? తర్వాత ఇంకొకటి, మనకి లేని కృప ఇంకొకరు ఉంటే మనం ఆ కృపని గౌరవించాలి, వాళ్ళని గౌరవించాలి, నేర్చుకోవాలి. అతను గుంటూరు దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ ఊరి పేరు మాచవరం అనే ఊరు. మీటింగ్ వెళ్ళిన ఒక చిన్న మాట, ఒక పాస్టర్ గారు, పెంతుకోస్తూ పాస్టర్ పంచి కట్టుకుని అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాను. నేను వాడబడుతున్నాను, అప్పటికే స్పీకర్ కింద వాడబడుతున్నాను. అయితే ఆ మీటింగ్స్ పెట్టుకున్న వాడు మనకు బాగా క్లోజ్. అలా ఒక 2 పూటలు మీరు వర్తమానం చెప్పారు, కానీ ఒక 2 పూట్ల ఆరాధన నడిపితే నీకు పాస్టర్ ఉంటారు. ఎలా అయినా 3 రోజులు మీరు మాతో ఉండాలంటే కొంచెం సమయం, అప్పుడు కొద్దిగా ఖాళీ కూడా ఉంటుంది. వెళ్ళి వాడబడితే ఆ పాస్టర్ గారు ఒకసారి మీరు లాడ్జికి రండి, మీతో మాట్లాడాలి అన్నాడు. చాలా ఖరీదైన వర్తమానం,
డీప్ ఎందుకు వస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు, అది చాలా డీప్గా. ఆ దైవజనుడు లాడ్జికి రమ్మంటే వెళ్తే మాట్లాడితే ఆయన అన్నాడు, ఏంటంటే అడిగితే ఏమీ లేదంటే ఒక చిన్న విషయం అడుగుతాను, మీరు ఏమనుకోలేదు. సరే, నా దగ్గర కొన్ని సంవత్సరాలు నేను బైబిల్ చదవకపోయినా కూడా చెప్పగలను సబ్జెక్ట్ ఉంది, అంత విషయాలు ఉంది. మీ దగ్గర ఉన్న అభిషేకం నా దగ్గర లేదు, అది ఎలా సంపాదించాలో నాకు చెబుతారా అని అడిగాడు. నేను నా దగ్గర ఉన్న అభిషేకం కోసం గొప్ప కోసం నేను అనుకోలేదు, కానీ ఆ దైవజన మనస్సు నాకు నచ్చింది. అంత వాక్యం చెప్పగలిగిన వ్యక్తి వేరే వ్యక్తిలో ఉన్న కృపను ఏం చేయగలిగాడు, గుర్తించగలిగాడు, గౌరవించాడు. ఈరోజు దైవజనులుగా ఒకరికి ఇవ్వబడిన కృపను ఇంకొకరు గుర్తిరిగి, వాళ్ళకి ఇవ్వబడిన కృపను మనం గుర్తిరిగి చేయగలిగితే చాలా ధన్యులు. హల్లెలూయా. అది లేక ఏమవుతుందంటే నేనే గొప్ప అనుకుంటుంటే మొత్తం తిప్పైపోతుంది పరిస్థితి. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తికి ఇవ్వబడిన కృపను ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. కొత్తగా సేవలోకి వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒకటి ఉంటారు, దేవుడు పెడతారు. దైవజనులు ఏసన్న గారు ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో ఆయన దగ్గర ఉన్న కుర్రోళ్ళు యవనస్తులు నిలబెట్టి వర్తమానం చెప్పమని చాలామంది అడిగేవారంట. ఏసన్న ఎనలు నిలబెట్టి వర్తమానం చెప్పమంటామేంటని అడిగితే ఏసన్న దగ్గర రాసుకునేవారంట. మరలా వాళ్ళు చెప్తుంటే మహానుభావుడు నిజంగా వాళ్ళ లక్షణాలు చాలా గొప్పవి, అందుకే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కదండి. మనకు కూడా అలాంటి లక్షణాలు వచ్చును కాదు, చెడు లక్షణాలు అన్ని పోను కాదు. చెడు లక్షణాలు ఉన్నాయన్నమాట, లేవన్నమాట. హల్లెలూయా. ఓకే అండి. అయితే మీరు గమనిస్తే రాసుకుంటే పక్కన దైవజనులు అడిగేవారు, ఏంటి ఇలా రాసుకున్నారు ఏంటని అడిగితే అప్పుడు ఏసన్న గారు అనేవారంటే, నన్ను ఏమనేవారంటే, నేను నా జీవిత కాలంలో సేవ అనుభవంలో చెప్పలేని కొత్త పాయింట్ చెప్పాడు ఆ కుర్రోడు అనేవారు. వాళ్ళ మనసు చూస్తారు. ఈరోజు అలాంటి మనసు ఉంటుందా చెప్పండి? ఏదో వస్తున్నారంటే ఎవరో వస్తున్నారు వర్తమానం హడావిడి అన్నా, ఎందుకంటే బాబు దేవుడు ప్రత్యక్షపరచబడాలి, దేవుడు కనబడాలి, దేవుడు నామం హెచ్చించబడాలి. మనందరం సాధారణంగా అందరం ఒకటే సేవ. అయితే కొంతమంది ముందు వరుసలో పెడతాడు దేవుడు, కొంతమంది వెనకాల ఉంటారు యుద్ధంలో, కొంతమంది సీనియర్స్ ఉంటారు. ఇది మనం తెలుసుకుని వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ యొక్క ప్రార్థన జీవితాన్ని, వాళ్ళ పరిశుద్ధతని గమనించి మనం సన్మానిస్తూ ముందుకెళ్ళిపోతే ఏ ఇబ్బందులు ఉండవు, ఎవరిని తక్కువగా తీసిపడేదానికి లేదు. ఇతన్ని పిలుపు ఏంటంటే విచిత్రమైన పనులు చేయడానికి. ఏ పనులు? పిలవడమే చాలా విచిత్రమైన పనులు. ఇలాంటి పిలుపు ఎవరైనా ఉండదు బైబిల్లో, నాకు తెలిసి. నేను విచిత్రమైన పనులు చేయడానికి పిలుస్తున్నాను అన్నాడు దేవుడు. ఎవరైనా ఇప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు విడిచి వచ్చారు కదా, వాళ్ళ రెండు బాబు విచిత్రమైన పనులు చేయడానికి పిలుస్తున్నాను అన్నారా? లేదు, వాళ్ళని ప్రియులరా వేరుగా పిలిచారు. ఈ బెసలేలు యొక్క పిలుపు ఏంటంటే విచిత్రమైన పనులు చేయడానికి. ఇంత చిత్రమైన పనులు చేసేవారు ఎవ్వరూ కూడా లేరండి. బెసలేలు ఒక్కడే అలాంటి కృప పొందుకున్నాడు. ఎందుకైనా నీకు కృప వచ్చింది, ఎందుకు ఇంత కృప పొందుకున్నావు, ఎందుకు ఇంత జ్ఞానం వచ్చింది, అసలు ఆయన చెయ్యని పని లేదని మీకు చూపిస్తాను ఇంకా ముందుకి సమయాన్ని బట్టి. చెప్పమంటారా? ముందు చెప్పండి. హల్లెలూయా. ఊరికే అడిగాను చెప్తాను. హల్లెలూయా. ఓకే ప్రియులారా, విచిత్రమైన పనులు చేయడానికి పిలిచాడు ఆయన. ఎందుకింత కృప వచ్చిందని అంటే వాళ్ళ తాత పెట్టుబడి పెట్టాడు, వాళ్ళ తాత చేతులు ఆదుకున్నాడు. ఎవరు తాత? ఊరు చూసి, పరిచయం చూసి, దైవజనుడి అవసరంతో చూసి, దైవజనుడు ఎక్కడ ఉన్నాడో చూసి, దైవజనుడు చేతులు లాగడం చూసి, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం చూసి, అమాలేకీయులు జయం పొందడం చూసి, శత్రువులు అణచివేయబడాలని, అమ్మో దైవజనుడి చేతులు ఎక్కడ కూడా దించబడకూడదు, దైవజనుడి చేతులు ఎక్కడ నిరసనకూడదు, దైవజనుడి చేతులు ఆదుకోవాలి. ఒక మాట చెప్పనా, వీళ్ళు వెళ్ళి మోసే చేతులు లాగుతుంటే చేతులు ఆదుకున్నారు కదా, మరి వీళ్ళ చేతులు లాగమన్నా చెప్పండి. మన చేతులు లాగుతున్నా కూడా నాయకుల చేతులు ఏం చేయాలి? ఎంతసేపు కొంతమంది మన చేతులు చూసుకుంటారు. పెద్ద ఆయన ఉంటాడు, నేను పెంచిన పెద్ద ఆయన, నీకు రక్షించిన పెద్ద ఆయన, నేను అభిషేకంలో నడిపించిన పెద్ద ఆయన, సేవ కోసం నీ కోసం కష్టపడి పెద్ద ఆయన ఉంటాడు. వయసు అయిపోయింది, వీళ్ళు ఆ పరిచయం గురించి సహకరించాలి. నీకు కృపించాడు దేవుడు, వాడబడి కృపించాడు. అవకాశం వాళ్ళు ఇస్తే, కొంతమంది అవకాశం ఇవ్వాలనుకోండి, అవకాశం ఇస్తే మనం ఏం చేయాలి? వాడబడాలి. పెద్ద ఆయన చేతులు ఆదుకో. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అవకాశం ఇస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మరలా చదువుతారా సిస్టర్? ఇప్పుడు 3 నుండి మరలా చదవండి ఒక్కొక్కటి మెల్లగా. చిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును,
చూడండి, వీళ్ళందరూ చేసిన పని ఏంటంటే రత్నాలకి వాటిని పొదగడానికి దాన్ని ఏం చేస్తారంటే సాన పెడతారు. ఏం చేస్తారంటే చెప్పాలి అందరూ. చిన్న మాట చెప్పనా, మన చేతులకి దేవుడు రత్నం లాంటివన్నీ, డైమండ్స్ లాంటివన్నీ అప్పగిస్తాడు సార్. వాళ్ళకి సరిగ్గా బదులు పెట్టకపోతే వజ్రం ఎంత బాగుంటుంది, ఎంత ఖరీదైందో అంత డేంజర్ అయిపోతుంది. అదే ప్రమాదం. ఎవరో ఒకరు ఏం చేస్తారు, వజ్రాన్ని చూసి చూస్తారా చెప్పండి. దుబాయ్ వెళ్ళాను మొన్న, దేవుడి కోట్లో మొన్న ఇల్లు వస్తే అక్కడ గొప్ప అని చెప్పట్లేదు, ఏదైనా ఒక పర్స్ గారు ఏదైనా పడిపోతే సీసీ కెమెరాస్ ఉంటే అక్కడే ఉంటుందండి. అది దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళారు, అంతా బంగారంతో పొదిగింది. మన ఇండియాలో అలాంటి ఫ్రేమ్ ఉంటే ఆ వెనకాల సిమెంటే ఉంటే రేగి ఎప్పుడో పడిపోతుంది, పై రేగి ఎప్పుడో ఒలుచుకుని ఏం చేతులు. నేను అనుకున్నాను ఇది మన దేశం లేదు, దేవుని స్తోత్రాలు, ఆ రేక్ అంతా కూడా ఎప్పుడో ఒలిసి పడుతుంది. ఎందుకంటే దొంగల మిషన్లో పెట్టారంట అన్ని దేశాలు. ఎంతమంది దొంగలు ఉన్నారో చెబుతారంట మిషన్ అంటారా. చెబుతా ఉంటుంటే ఎక్కడో ఇంగ్లాండ్లో పెడితే దొంగలు దొరికారంట, ఆఫ్రికాలో పెడితే దొరికారంట, అమెరికాలో పెడితే దొరికారు. మన భారతదేశంలో కూడా మిషన్ పెట్టారు. ఎంతమంది దొంగలు ఉన్నారో చెబుతారని ప్రొద్దుటీలు చూస్తే మిషన్ లేదంట. మిషనే మనోళ్ళు, మన టాలెంట్ చాలా. మన చూడండి, మరి ఎవరన్నా పట్టుకెళ్ళగలి కదా, అది మన దేశానికి మనం పంపుతాం. ఇతర దేశంలో ఎవరు మిషన్ పట్టుకెళ్ళగలి కదా, వాళ్ళు దొరికేస్తారు. మనోళ్ళు మిషనే, అది కూడా గొప్పదే, చాలా గొప్పదే. రత్నాలకి ఏం చేస్తారంటే సాన పెడతారు. నిజం చెప్పండి, మన చేతులకి రత్నాలు లాంటి వారిని సంఘంలో అప్పగించలేదా? అప్పగించలేదు. మీ సంఘంలో ఇప్పటికీ రత్నాలు లాంటి వారు లేరా? సరిగ్గా పదులు పెట్టాలండి, సరిగ్గా వాళ్ళకి పదులు ఎలా పెట్టాలో పెట్టాలి. ఆ రత్నానికి కొయ్యాల్సింది కొయ్యాలి. కొంతమంది రత్నాన్ని సవర చేస్తారు, రత్నానికి తలదవుతారు, రత్నానికి జడేస్తారు, రత్నం రత్నం అంటూ ఉంటారు తప్ప రత్నం అంటే వాళ్ళ అమ్మాయిలు. ఆ రత్నానికి ఏం చేయరు, సాన పెట్టాలి. చెక్కాల్సినవి చెక్కాలి, వలవాల్సినవి వలవాలి, తీయాల్సినవి తీస్తేనే రత్నం మెరుస్తుంది. ఆమె చెప్పండి కదా. మా కుమార్తెలు నగరానికి చిక్కిన మూలకంబాలు, కుమారులు ఎదిగిన మొక్క అని. అంటే నగరానికి చిక్కిన మూలకంబం అంటే ఆ స్తంభం చెక్కబడాలంటే ఒక దైవజనుడి చేతులు పడాలి. ఇప్పుడైనా నష్టమే లేదు. బెసలేలకు ఇచ్చిన జ్ఞానం మీకు ఇస్తాడు పిల్లలు, దేవుడు బెసలేలకు ఇచ్చిన కృప మీకు ఇస్తాడు. నేనంటాను, సంఘంలో బెసలేలు లాంటి కూడా తయారు చేయాలి. ఇతరులను చెక్కగలిగిన, ఇతరులను నడిపించగలిగిన. నేనేమంటానంటే ఈ పూటకి మీరే బెసలేలు, మీరే బెసలేలు. రత్నాలను పదులు పెట్టాల్సిన పదులు పెట్టాలి, చెక్కాల్సిన చెక్కాలి. అర్థం. ఎత్తడి పనికి ఎత్తడి, వెండి పనికి వెండి, బంగారం పనికి బంగారం. రత్నాలకి ఏం చేస్తారంటే సాన పెడతారంటండి. హల్లెలూయా. తర్వాత చదవండి, కర్రను కోసి చెక్కుటకును. ఏం చేస్తాడంటండి, కర్రను కోసి చెక్కుతాడు. ప్రైజ్లో. ఈ కర్ర ఒక చెట్టులాగా ఉన్న కర్రని, ఎక్కడో ఉన్న కర్రని, ఎక్కడో ఉన్న చెట్టుని, విలువ లేకుండా ఉన్న చెట్టుని తీసుకొచ్చి ప్రియులారా కర్రను ఏం చేస్తాడంటే చెక్కుతాడు. దాని కొమ్మలు నలుగుతాడు. ఇప్పుడు చెట్టుకి ఇబ్బంది ఏంటో తెలుసా, అసలు కొమ్మలు లేని చెట్టు తుఫానుకి పడిపోదు. కొమ్మలు ఉన్న చెట్టు కొంచెం ఊపిడి ఎక్కువ ఉంటుంది, కొమ్మలు ఉన్న చెట్లు విరిగిపోతూ ఉంటాయి. ఈ కొమ్మలు ఏంటో చెప్పమంటారా, స్నేహాలు. ఏంటండి, స్నేహాలు, బంధాలు. ఈ కొమ్మలు ఎక్కువ కొమ్మలు తగ్గుతూ ఉంటారు. ఈ కొమ్మలన్నీ ఏం చేయాలి, ఇప్పుడు నరకాలి, మొత్తం చెక్కేయాలి, కొమ్మలను కోసేయాలి. ఆ చెక్కలా ఉంటే ఇప్పటికీ కూడా గుడారం ఉపయోగపడదు, దానికి చిత్తులు పట్టాలి. కొయ్యాలి. మా సమయంలో కోస్తే కొంచెం ఇబ్బంది అండి అయ్యారంటే అవ్వదండి, కొయ్యాలి. కొయ్యడము రావాలి, ఆయింట్మెంట్ రాయడం కూడా. కొంతమంది కొయ్యడమే వచ్చు, కొంతమందికి ఆయింట్మెంట్ రాయడమే వచ్చు, కానీ రెండూ రావాలి. ఆ రెండు వస్తేనే బెసలేలాగా మనం కృప పొందుకుంటాం. బెసలేలాగా కృప పొందుకుని నకిషు పని చొప్పున చేస్తాం. అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, దేవుడు దిగొచ్చేటట్టుగా ఉంటాయి. దేవుడు అంట ఈ పనంతా చేసిన తర్వాత మోషే అంట వీళ్ళందరినీ దీవించాడు. ఎప్పుడు దీవిస్తారు తల్లిదండ్రులు? పనంతా ఖచ్చితంగా. సేవకు కూడా నీ భాగ్యం ఎంత గొప్పదనే పాటలు వేయాలి. స్టీవెన్సన్ గారి పాటలు
నమ్మకత్వంగా పనిచేస్తే దీవిస్తాడు అని ఉంటుంది అందులో. అంటే పని జాగ్రత్తగా చేస్తే దీవెన వస్తుంది, పని నిర్లక్ష్యంగా చేస్తే దీవెన వస్తుందా? రాదండి. కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి, ప్రయాసపడాల్సిన టైంలో ప్రయాసపడాలి. ఎక్కడైనా చిన్న పని ఉన్నా పెద్ద పని ఉన్నా దేవుడి పని వెళ్ళిపోవాలి, మనం చేసేయాలి పని, దేవుడి చిత్తానుసారంగా ప్రయాసపడాలి. హల్లెలూయా. కర్రలు కోయటం, కర్ర అంటే ఎవరో మంచి కొంతమంది కోస్తే తప్ప సెట్ అవ్వరు. హల్లెలూయా. ఏం చేయాలి? ఇదే మందసం అనుకోండి, దీనికి ఇక్కడి నుంచి ఇంకా పొడవ, ఇక్కడి నుంచి ఇంకా పొడవ ఉన్న కర్ర. ఆ పొడవ ఏంటనుకున్నారో ఎగస్తారు, ఆ పొడవ ఏంటనుకున్నారో వ్యతిరేకమైన మాటలు, ఆ పొడవ ఏంటనుకున్నారో హడావిడి. అంపం తీసుకొచ్చి కోసేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనసానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కోసేస్తే తప్ప సెట్ అవ్వదు, వాక్యముతో సరి చేస్తే తప్ప, వాక్యముతో ఉపదేశంతో క్రమపరిస్తే తప్ప, లేఖనాలతో దిద్దితే తప్ప, లేఖనాలతో క్రమపరిస్తే తప్ప ఆ పనులు అతను ఏమవడం. ఇప్పుడు సంఘాల్లో చాలా చోట్ల ఉపవాస ప్రార్థన 10,000 ఇచ్చిన పాట మీరు కాదులేండి, సైడ్ కూడా మీరు అందరూ మంచిగా ఉన్నాయి అండి. కొంచెం ఎవరన్నా ఉపవాస ప్రార్థనలకు 50 చైర్స్ కొంటే వాళ్ళ ఫోటో పాంప్లెట్లో మాట వింటారా? ఇంకా చెప్పండి. అతిశయోక్తం కాదు, దేవుడి నామానికి మహిమ. మా చర్చిలో ఇన్ని సంవత్సరాల నా సేవలో నాకు పాట ఇవ్వండి అని అడిగినోడు లేడు. నేనే సెట్ చేస్తాను ఎవరు పాట పాడ. అలా అడిగాడంటే మనోడు ప్రత్యేకమైన శిలో ఉంటాను. హల్లెలూయా. అడగరు, ఎవరో పాడాలో నేను చెప్తాను. పొరపాటు ఎవరు స్లిప్ రాసిచ్చారా వాళ్ళకి ఎప్పటికే పాట. అంత స్పిరిట్ లీడింగ్, ఆత్మ నడిపింపులు వెళ్ళాలి. ఎవరు పాడాలో, ఎవరు పాడకూడదు, ఎవరు పాడితే మహిమ వస్తుందో, కీర్తన ఎవరికి ఇవ్వాలో 2-3 సార్లు కీర్తన ధ్యానం ఇచ్చాను. మీరు నమ్ముతారు యథార్థంగా? వాళ్ళు అనుకున్నారంటే ఇంటి దగ్గర, ఈరోజు అన్న నాకు కీర్తన ధ్యానం ఇస్తే నేను దేవుడి చిత్తంలో ఉన్నాను, లేదంటే దేవుడి చిత్తంలో లేదంటే అసలు నేను దేవుడి చిత్తానుసారికి వెళ్తున్నట్టు కాదు. కరెక్ట్గా వాళ్ళు అనుకుని వస్తే నేను ప్రార్థన చేసుకున్న నైట్ వాళ్ళకే ఇస్తే కీర్తన, వాళ్ళ కళలో నీళ్ళు పెట్టుకుని కీర్తన చదివచ్చు. అంటే అంతా ఒక ఆర్డర్లో వెళ్ళాలి. చెక్కాల్సిన చెక్కాలి, ఉండాల్సిన ఉంచాలి అనేది సంఘంలో ఎవరికి అవకాశాలు ఇవ్వద్దు. అందరూ నడిచేయండి, అట్టడికి త్రోసేయండి అని నేను చెప్పట్లేదు. ఆత్మ నడిపిన ప్రకారం మనం ఏం చేయాలి, వెళ్ళాలని చెప్తాను. అలా అవకాశాలు ఇవ్వకపోతే మనం ఈ స్థాయిలో ఉంటుమా? చెప్పండి. మనకు కూడా ఎవరు అవకాశం ఇచ్చారు లేదా? మాట్లాడలేదు మీరు, ఏం చేస్తానులేండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చదవండి పిల్లలు ఇంకా కిందకి. జ్ఞానం, విద్య, వివేకములను. ఏంటంటే చెప్పండి, జ్ఞానము, విద్య, వివేకం అనండి. బెసలేలకి ఏముందంటే పిల్లరా, జ్ఞానం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మామూలుగా, చెప్పండి. యోసేపుకి ఇచ్చిన జ్ఞానం, దానియేలుకి ఇచ్చిన జ్ఞానం, శద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఇచ్చిన జ్ఞానం, మోషేకి ఇచ్చిన జ్ఞానం, బెసలేలకి ఇచ్చిన జ్ఞానం, అన్ని జ్ఞానాలు ఒకటేనా? ఇప్పుడు చిన్న మాట, సొలొమోను జ్ఞానం అడిగాడు దేవుడు. ఏ జ్ఞానం అడిగాడు? రాజకీయ సంబంధమైన జ్ఞానం. రాజకీయ సంబంధమైన జ్ఞానం తను అడిగింది. ఇప్పుడు ఇద్దరు వస్తే పిల్లరా, ఇద్దరు వస్తే, ఒక పిల్లోడు తీసుకుని వస్తే, ఒక 2 వేషాలు వస్తే, నా పిల్లోడు నా పిల్ల నా పిల్ల నా పిల్ల అంటే మధ్య కోసేమని చెప్పాడు. అసలు తల్లి ఏమంది? వద్దులేంటే ఎవరొక దగ్గర ఉంచుకుంటే ఆమె అసలు తల్లిని ఇచ్చేసింది. చాలా జ్ఞానం సొలొమోను జ్ఞానం పిల్లరా, రాజకీయ సంబంధమైన జ్ఞానం. దానియేలు జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం. యోసేపు జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం. నేను అంటాను, ఒక సేవకులుగా మీరు వ్యతిరేకంగా అనుకోవచ్చు, కానీ సొలొమోను కంటే యోసేపే జ్ఞానవంతుడు అంటారు. ఎందుకో తెలుసా? సొలొమోను జ్ఞానం పాపంలో పడకుండా కాపాడలేదు, తన కళ్ళకి నచ్చింది, నోటికి నచ్చింది చేశాడు. యోసేపు జ్ఞానం పాపం దగ్గర నుంచి పారిపోయేటట్టు చేశాడు. చాలా మంది బయట చెప్తే మనం ఒప్పుకోరు, ఆత్మీయులుగా అర్థమవుతుంది. హల్లెలూయా. అదే మనం యూట్యూబ్లో చెప్తే గొడవాడేస్తారు. సొలొమోను జ్ఞానం అంటారు అని చెప్పి పోస్టులు పెడతారు. అర్థమైంది పిల్లలు? మనకు సంబంధించింది ఏంటి? ఎంత జ్ఞానం ఉంది, ఎంత వాక్య చాతుర్యం ఉంది, ఎంత వాక్యం తెలుసు కదా. ఆ సమయంలో మనం పాపం దగ్గర నుంచి తప్పించుకున్నామా లేదా? ఆ సమయంలో ఆ ఉచ్చులో పడిపోకుండా కాపాడబడ్డామా లేదా? ఆ సమయంలో మన జ్ఞానం పనిచేసిందా లేదా? సొలొమోనుకి రాజకీయ సంబంధమైన జ్ఞానం, అతను కూడా రాజకీయ సంబంధమైన జ్ఞానం ఇచ్చాడు. ప్రజల్ని ఎలా పరిపాలన చేయాలి. అయితే సామెతలు అర్థం రాసింది ఒక్క మాటలు ఎంత అర్థం ఉంటుందండి? దేవుడు పిల్లల
జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అంటే అన్నిటి మీద జయం ఇచ్చాడు. శేవాదేశం రాని వచ్చి సొలొమోను దగ్గర ప్రశ్నలు వేస్తే 1600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందంట. ఎవరో శేవాదేశం 1600 కిలోమీటర్లు వెళ్ళిపోయిందండి. ఈ జ్ఞానం, ఆయన యొక్క జ్ఞానం, వాక్కులు, ఈ విషయాలన్నీ 1600 కిలోమీటర్లు వెళ్ళిపోయిందంట. అక్కడి నుంచి వచ్చిందంట సొలొమోను యొక్క జ్ఞాన వాక్కులు. ఎందుకు తెలిసింది? ఎవరైనా శేవాదేశం రాని దగ్గరికి కూడా వస్తున్నారంట, చూస్తున్నారంట. ఆ పరిపాలన చాలా బాగుంది, చాలా బాగుంది, ఇదంతా చాలా బాగుందమ్మా అని వెళ్తా అన్నారంట. నీకంటే సొలొమోనుదే బాగుందమ్మా. శేవాదేశం రాని దగ్గర నుంచి మనం పాఠం నేర్చుకోవచ్చు. చెప్పమంటారా? ఆమె రాణి అయి ఉండి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనే మనస్తత్వం చూసాను. అది చాలా బాగుంది. ఎందుకంటే మనం కూడా చాలా పరిచర్యలు చూడాలి, కొన్ని పరిచర్యలు చూడాలి. ఆ పరిచర్యలు ఎలా జరుగుతుందో చూడాలి. ఇందాక అన్నాలు కలిస్తే దైవజనుల కోసం చెప్తే నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను చిన్నోడు, పాస్టర్ గారు సేవ చేసినప్పుడు, అసిస్టెంట్ గారు సేవ చేసినప్పుడు నేను చిన్నోడు. ఆయన కోసం చెప్తుంటే ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఆ విషయాలు తెలుసుకోవడం. మనం కూడా అలాంటి ఆశ ఉండాలి. నా సేవే గొప్ప, నా పోస్టరే గొప్ప, నేనే గొప్ప, నా ప్రసంగమే గొప్ప అనుకోకూడదు అసలే. ఎప్పుడు విషయాలు నేర్చుకునే మనసు అనుకుంటే, నిత్య విద్యార్థులుగా ఉంటే, ఎస్తేరాము గారు అంటే ఇప్పుడు నిత్య విద్యార్థులు నాన్న మనం ఇప్పుడు దేవుని పాదాలకి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. చిన్న మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. మాట చెప్తాను నేను. ఒక పాస్టర్ గారు చనిపోయారు అనుకోండి, బైబిల్ అంతా చెప్పేసి చనిపోయారు పాస్టర్ గారు అంటారా? మంచి సేవ చేసి చనిపోయారు పాస్టర్ అంటే బైబిల్ అంతా చెప్పడం ఎవరి తరం? మన జీవితం సరిపో. హల్లెలూయా. మన సేవ అనుభవం ఏదో కొంచెం ఉన్నది, మనం చెప్పలేదు. సరే, తర్వాత మనం చదువుతారా? సమస్తమైన పరులను నేర్పును. ఇక్కడ విద్య ఏముందంటే జ్ఞాన విద్య వివేకమును, సమస్తమైన పరులను జ్ఞానము విద్య పరిచయం దాంట్లో ఏమున్న వల్ల వివేకం. హల్లెలూయా. ఎందుకే చెప్పండి. ఈ గుడారం కట్టడానికి బెసలేలు పొందుకున్న కృపేంటి తెలుసా? జ్ఞానం ఉందంట, విద్య ఉందంట, వివేకం. మన సంఘానికి కట్టే పనులు మనకేముండాలి? పాము అనే వివేకము, పాము. ఒక ఊరు ఉంది, ఏ ఊరు ఎక్కడి నుంచి చెప్పను, అడగండి, తర్వాత కూడా అడగండి. 200 మంది సంఘాన్ని పాస్టర్ గారు ఆయన మూర్ఖత్వం ద్వారా 2 కుటుంబాలుగా మార్చేశారు. 220 మంది సంఘం, 14 మంది ఉన్నారు సంఘం. ఎందుకని అడిగితే పాస్టర్ గారి పాప, వ్యభిచార, ద్రోహ ఏమీ కాదు, అవివేకం, మూర్ఖత్వం. ఇంకెవరు చెప్పిన మాట వినరు, దేవుడు చెప్పిన మాట కూడా వినరు. అది అసలు లోపం. ఎవరు చెప్పిన మాట వినడం, దేవుడు చెప్పిన మాట కూడా వినడం. ఆయన చిత్తానుసారంగా ఆయన 200 మంది సంఘం ఇక్కడ, 220 మంది సంఘం ఇక్కడ, 14 మంది చేశారు. ఆ 14 మంది ఉన్న 2 కుటుంబాలు కూడా చుట్టాలి, లేదంటే వారు కూడా. అంటే సేవలో చేయడంలో మనందరికీ, నేను కూడా, మనందరికీ కూడా ఏం కావాలి? వివేకం చాలా ఇంపార్టెంట్. జ్ఞాన విద్య వివేకం. విద్య అంటే ఇక మహోన్నతుల విద్య. ఆయన విద్య మనం నేర్చుకోవాలి. తెలియదేమో ఆయన పాదాల దగ్గర అనుదినము నా గడప దగ్గర కనిపెట్టేవాడు ధన్యుడు. ఆయన మాట వినేవాడు. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర నేర్చుకోవాలి. చదువుతాను కిందకి. ఇంకా సమస్తమైన పనులు నేర్పును, సమస్తమైన పనులు నేర్పును, వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అది ఎవరు చేశారండి? ఆత్మపూర్ణుడిగా దేవుడే చేశారు. సమస్తమైన పనులు నేర్పు అనండి. ఒక పాస్టర్ చూసారా? సౌండ్ సిస్టమ్ పెడతారు, కీబోర్డ్ కొడతారు, వంట చేస్తారు. పాస్టర్ గారు కొడతాం, పాస్టర్ గారు కొడతారు, తర్వాత మామూలుగా సౌండ్ సిస్టమ్ పెడతారు అండి, వంట చేస్తారు, కాంబో కొట్టగలరు, లైటింగ్ లాక్కలు, ఏదైనా చేసేయగలరు. ఆయనకు మీటింగ్ ఒక పాస్టర్ గారు అర్థం చేస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్పనా? సమస్త పనుల నేర్పు దైవజనునికి ఏమవ్వాలి? నేర్చుకోవాలి. ఈ పని రాదో అంటే ఒక వ్యక్తి లేక ఆ పని ఆగిపోయింది అన్నట్టు ఉండకూడదు. అంటే అన్ని పనులు మనలే చేసేమని కాదు, లేని టైంలో ఖచ్చితంగా మనం ఏం చేయగలగాలి? చెప్పండి గట్టి హల్లెలూయా. సమస్త పనులు నేర్పుందంటండి బెసలేలు.
ఆ నేర్పరితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే దేవుని ఆత్మపూర్ణుడిగా చేశాడు. నేను అంటాను పిల్లరా, దేవుని ఆత్మతో మనం నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడితే సమస్తం కూడా మనం చేయగలం. దేవుని ఆత్మ చేయలేని దాన్ని నేర్పిస్తాడు, రాని దాన్ని మనకు నేర్పిస్తాడు. పొందుకోలేని కృప మనం పొందుకుంటాం. 3 సార్లు బొంగిన పేతురు పిల్లరా అద్భుతమైన రీతిగా అనర్గళంగా ప్రసంగం చేస్తాడు. చూడండి, పేతురు గారు ఫస్ట్ ప్రసంగానికి పెద్ద లోతైన విషయాలు ఏం చెప్పలేదు. ఆత్మపూర్ణుడై ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు పిల్లరా. ఆ ప్రసంగానికి 3,000 మంది సంఘంలో వచ్చారు. ఈరోజు ఇది పెద్ద మర్మాలు చెప్పేసినా కూడా 3,000 మంది రక్షణ ఎక్కడ పొందుతున్నారు. చెప్పాల్సిన ముక్కలు చెప్పాడు, సరైన ముక్కలు. 3 సార్లు పొంగిలిపోయిన వ్యక్తి ఆత్మ పొందిన తర్వాత చూస్తున్న వారు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారే, వీళ్ళు చేపలు పట్టేవారు కదా, ఈ జ్ఞానప్రదనం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని ప్రశ్న వేసుకుని వాళ్ళ ఆన్సర్ కూడా వాళ్ళే చెప్తారు. ఏమని సరే, వీళ్ళు యేసుతో కూడా ఉన్నారు. ఒక మాట చెప్పనా, యేసు ఉన్న టైంలో యేసుతో సరిగా లేకపోయినా యేసై వెళ్ళిపోయిన తర్వాత యేసై పాదాల దగ్గరే గడిపారు. ఇది కృప పొందుకున్నారు. ఈరోజు మనం ప్రతిరోజు ఆత్మపూర్ణంగా మార్చబడాలి, ప్రతిరోజు అభిషేకంతో నింపబడాలి, ప్రతిరోజు దేవుడాత్మతో నింపబడి వెళ్ళాలి. అదే చెప్పండి. ఇక్కడ కిందకి చదవండి. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుకు చేసి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞానవృద్ధులందరి హృదయములలో జ్ఞానములు వచ్చి ఉన్నాను. ఒకసారి చూడండి ప్రియులారా, జ్ఞాన హృదయులందరి హృదయాల్లో జ్ఞానం వచ్చి ఉన్నాను. ఆ మాట అందరూ థ్యాంక్ యూ. నేను అంటాను, దైవజనుడు జ్ఞాన హృదయం గలవాడే. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు కదా. అందరి హృదయంలో ఈ సంఘములు కూర్చున్న దర్శనం, అయోధ్యను కూర్చున్న దర్శనం, ఈ ప్రత్యక్షతను కూర్చున్న దర్శనం, ప్రతి ఒక్కరికి దైవజనుడు మనసులో ఏముందో అదే హృదయాల్లోకి వెళ్ళిపోతాయి. సంఘాలు ఎంత బాగుంటుంది. ఆ రోజులు మనం చూడాలి, ఆ దినములు మనం చూడాలి. సంఘం అందరికీ జ్ఞాన హృదయం వచ్చేయాలి. అందరిలో ప్రతి మాట అర్థమైపోతుండాలి, ప్రతి ప్రసంగం అర్థమైపోతుండాలి, దైవజనుడు చెప్తున్న ప్రతి ఆవేదన అర్థమైపోతూ ఉండాలి. ఆదిమ సంఘంలో అదే ఉంటుంది. ఒకరైనా ఉన్నారా, తేడా ఉన్నవాడు పోయేదని మొత్తారు. కానీ ఉన్న ప్రతి ఒక్కరిలో మీరు అదే భారం ఉన్న కారణాన అందరిలో ఒకే. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరే దానికి ఆన్సర్ చెప్పండి. మేడగదిలో వాళ్ళందరూ కూడుకున్నప్పుడు సంఘం ఎంతమంది? గట్టిగా చెప్పండి. పేతురు గారి ప్రసంగం తర్వాత సంఘం ఎంతమంది? 3,120 మంది కదా. అపోస్తలుల గారు 1:14 120 మంది అందరూ కూడుకున్నారు కదా. తర్వాత పిల్లరా 46, 2, 46, 43 అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎంతమంది? అనేకులు సంఘంలో చేర్చబడ్డారు. 3,120. ఇంకా కొత్త వారు కూడా ఉన్నారు. సరే, 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సంఘం ఎంతమంది? 5,000 మంది పురుషులు ఉన్నారు. నాకు తెలిసి సంఘం 10,000 మంది ఉంటారు. వినండి చాలు. తర్వాత 4వ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్తే శిష్యులుగా మార్చబడ్డారు. వాళ్ళకు సమర్పణ వచ్చి 6వ అధ్యాయంలో శిష్యులుగా మార్చబడ్డారు. 4వ అధ్యాయంలో ఏమొచ్చిందంటే వాళ్ళందరికీ సమర్పణ వచ్చి చాలా స్థిర ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చేసి అప్పటికి కూడా అందరూ ఏం పని చేస్తుంది? 6వ అధ్యాయంలో నుంచి శిష్యులుగా మార్చబడిపోయి ఆహారం వడ్డిస్తున్నారు. పేతురు అన్నాడు, మేము అనుదినం ఆహారం ఇవన్నీ చేసే పనులు మేము ఎలా ఉంటాం, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో మేము ఎడతెక్కకుండా ఉంటాం అని 7 ఎన్నుకున్నారు. ఒక మాట చెప్పనా, ఆ మాట అంట సంఘం అంతటికి కూడా ఇష్టమైంది. చిన్న మాట చెప్పనా, 1:14 లేఖ మనసు 2వ అధ్యాయంలో 42, 43 ఈ వచనాల్లో ప్రియులారా 3,000 మంది సంఘం ఏక మనసు ఉంది. 3,120 కంటే ఎక్కువ ఏక మనసు ఉంది. 4వ అధ్యాయంలో ఏక మనసు ఉంది. 5వ అధ్యాయంలో ఏక మనసు ఉంది. 6వ అధ్యాయంలో శిష్యులుగా ప్రియులను మార్చి ఆహారం వడ్డించే వారిగా మారుస్తూ ఉండండి. అప్పుడు శిష్యులుగా మార్చబడ్డారు. అప్పుడేముంది? సంఘం వేల మంది ఉన్నారు. 15,000 మంది, 20,000 మంది ఉన్నారు సంఘం. కానీ అందరిలో ఒకే మనసు. ఏంటంటారు సీక్రెట్? పరిశుద్ధాత్మని సంఘంలో స్వేచ్ఛగా అల్లాడనిచ్చారు, పనిచేయించారు. ఏం లేదు.
సమర్పణ ఎలా వచ్చింది వాళ్ళకంటే ఆత్మదేవుని ప్రత్యేకించారు అక్కడ. అందుకే యేసుప్రభువు కూడా కొత్త నిబంధనలో ఈ మాటలు మీకు ఆత్మయు జీవము అని ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాం, సంఘాల్లో పరిశుద్ధాత్మని పరిచయం ఉంటారు, పరిశుద్ధాత్మని స్వేచ్ఛగా కదలాడివ్వాలి, పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడో చేయనివ్వాలి, పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తారో వెళతా ఉండాలి. యాభారు నది దగ్గర ఎహెజ్కేలుకి దర్శనం వస్తే పిల్లరా ఆ కెరూబులకి కింద చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాలు ఎటు వెళ్తున్నాయో ఇవి కూడా అటు వెళ్తాయి. నేను అంటాను ఆ చక్రాలు ఏమో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు చివరి దినాల్లో ఆత్మ లీడింగ్ ప్రకారం మనం వెళ్తేనే పని అవుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. చదువుతాను కిందకి, ఇంకా చదవండి. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీద ఉన్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీఠను, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను. చూడండి, సేవా వస్త్రాలు కూడా కుడతాడంటే ఎవరో రాన పని లేదండి అయ్యారికి. సేవా వస్త్రాలు మామూలుగా ఉంటాయి, ఎవరు కుడతారు? ఈ కాలంలో కుట్టమంటే ఎవరు కుట్టరు, పైనుంచి కిందకి ఒక చొప్పా టైప్లో కుట్టించేస్తారు మనకి. అది కూడా తతంగం అండి. దానికి 12 రాళ్ళు ఉండాలి, ఇక్కడ గంటలు ఉంటాయి అంగికి, ఎఫోదికి. ఆ ఎఫోదికి దానమ్మకాయలు ఉంటాయి, దానమ్మకాయ రూపంలో పతాకం ఉంటుంది పైన. చిన్న విషయం కాదండి, ఇవన్నీ కూడా కుడతాడంట. యాజక వస్త్రాలు, ప్రతిష్ఠిత వస్త్రాలు కుడతాడంట. ఎవరో రాను పని అన్ని చేయిస్తారంటే. ఇప్పుడు సరే కుట్టించడానికి ఎవరన్నా పెట్టుకొని, కొంతమంది టైలర్లు కట్ చేస్తారు కదా, కుట్టి వాళ్ళు వేరుగా ఉంటారు. అది కటింగ్లో ఉంటారు కదా విషయం అంతా మొత్తం. ఎప్పుడైనా మీకు టైలర్ లేదు, ఒక చెయ్యి పొడవు, ఒక చెయ్యి పొడుసుగా కుట్టించు. ఈ టైలర్ ఎలా కొడితే, ఎంత కరెక్ట్గా కొడితే బెసరేలు దేవునాత్మ పొందవాడు ఎంత కరెక్ట్గా చేసుకుంటాడు, ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది వర్క్లో. హల్లెలూయా. మళ్ళా ఏంటి? ప్రతిష్ఠిత వస్త్రాలని ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు ధరించకూడదు. దావీదు వేసుకున్నా కూడా, ఎఫోదు ధరించినా కూడా, దావీదు చాలాసార్లు ఎఫోదు ధరించాడు. దావీదు మీద శిక్ష ఎందుకు రాలేదంటే రోమపత్రికలు ఉంటుంది. శరీరం బట్టి యూదులైన వారు యూదులు కాదంట, అంతరంగంలో యూదులైన వారు. దావీదు శరీరం బట్టి యూదుడు కానీ అంతరంగంలో లేవీడు అంటాడు దావీదు. అందుకే చాలాసార్లు ఎఫోదు ధరించిన శిక్ష రాలేదు. మామూలు వేసుకోమన్నాడే. శరీరం బట్టి యోధా వంశంలో పుట్టాడు, అంతరంగంలో లేవీడు దావీదు. మామూలుగా వంశం బట్టి యోధా గోత్రం ఉన్నాడు, కానీ ఆశంతా దావీదుకి పిల్లారా, యాజకత్వం మీద ఆశ. ఇప్పుడు మాట చెప్పండి, ఎవరైనా రాజు అయిన తర్వాత ముందు ఏం చూసుకుంటారు? ఆర్థిక వనరులు చూసుకుంటారు, అవునా? పథకాలు ఎలా అమలు చేయాలో చూసుకుంటారు, ఫ్రీ బస్ ఎలా పెట్టాలో, ప్రజలు ఎలా దెబ్బలు పెట్టాలో చూసుకుంటారు. హల్లెలూయా. అదండి, నా వైపు చూడండి. అదే దావీదు రాజుగా నేను మనసు మనకి ఈజీగా అర్థమవుతుంది. మనసు తెప్పించాడు. ఫస్ట్ ఏం చేశాడండి? ఫస్ట్ మనసును తెప్పించాడు. శత్రువుల దగ్గర ఉండిపోయిన మనసును తెప్పించి అంటున్నాడు, సౌలు కాలంలో మనసు దగ్గర మన పితరులు విచారణ చేయని కారణాన్ని బట్టి ఇంత నష్టం కలిగింది మనకి. కాబట్టి ఆ మనసు మనకు ఉండాలి. మనసు వస్తున్నప్పుడు ఒక చర్య జరిగి తీసుకెళ్ళి ఒబేదేదోము ఇంట్లో పెట్టేసి వచ్చా చచ్చిపోయాడు. బాబోయ్ మనసు పట్టుకెళ్తే నాకేమవుతుంది? ఒబేదేదోము అంటే మరి బహుశా ఒబేదేదోము పోయినా పర్లేదు అనుకుంటాడేమో. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? ఒబేదేదోము కూడా దావీదు టీంలో ఒక సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడడానికి లేదు. ఒబేదేదోములో మనసు ఉండడానికి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది కదా, అక్కడ పెద్ద కృప ఉంది. ఎందుకు ఒబేదేదోము ఇంట్లో? చూడండి, సింపుల్ మీకు అర్థమేలా చెప్తాను. ఉపదేశం యొక్క మూలపాటు పట్టుకుంటే చచ్చిపోయాడు, అక్కడ ఇక్కడ పెట్టుకుంటే దీవించుకోండి. ఆ రెండు మాటల మీద ధ్యానిస్తే సరిపోదు. పట్టుకుంటే, పెట్టుకుంటే ఎందుకు దీవించుకోండి, ఎందుకు చచ్చిపోయాడు. ఆ రెండు మాటల మీద మనం ఆలోచిస్తే సరిపోదు. హల్లెలూయా. దానికి చేతులు ఎత్తట్లేదు కదా. హల్లెలూయా. చదువుతారు ఆ మాట, చివరి మాట. అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు సమస్తమును. ఇప్పుడు ఎవరు చేస్తారు ఇదంతా? మోషేకి ఆజ్ఞాపించి మోషేకి చెబుతున్నాడు. చేసేది ఎవరు? బెసలేలు వాళ్ళ టీం. బెసలేలు అంటే టీం. వాళ్ళ టీం అందరూ చేయాలి. చేశాడా? అయిందా? ఆలోచిస్తే కదా ఒకసారి చూడండి మీరు 39, 42, 42, 43 వాక్యాలు చదవండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. హల్లెలూయా. ఆజ్ఞాపించినట్టే చేశారంట. హలో, అలాగే చేశారు. సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా బెసలేలు పిల్లలా పని కరెక్ట్ గా చేశాడు. బెసలేలు చేస్తున్నారని బట్టి కృప వచ్చింది. బెసలేలు చేస్తున్నారని బట్టి దేవుడు దిగొచ్చాడు. అభిషేకం దిగిందని చెప్పడానికి చాలా వచనాలు మనకు ఆధారం ఉంది. బైబిల్ చాలా వచనాలు ఆధారం ఉన్నాయి. చూస్తాను, మీకు తెలిసిందే అంతా కూడా. 40వ అధ్యాయంలో 16 చదవండి. ఇప్పుడు 40. మోషే ఆ ప్రకారం చేసెను. మోషే ఆ ప్రకారం చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేశాను. ఒకసారి ఆగండి. ఇప్పుడు మోషే చేశాడా? మోషేకి ఆజ్ఞాపించింది ఎవరు చేశారు? బెసలేలు చేశాడు. హలో, ఒకసారి చూడండి. ఆ ప్రకారం చేశాను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేశాను. నా వైపు చూడండి. ఆ ప్రకారమే అంటే చెప్పినట్లు ఆజ్ఞాపించినవన్నీ అంటే ఉన్నట్టుగా ఎలా ఖచ్చితంగా చేశాడు. ఇంత కృప ఎక్కడిది? దర్శనం మోషేది. దర్శనం మోషేకి చూపించాడు. ఆ గుడారం అంతా మోషేకి చూపించాడు. ఆ మనసంతా కూడా ఎవరికి అర్థమైపోయింది? ఇంకొక మాట కూడా చెప్పండి. ఏదైనా ఒక దర్శనాన్ని చూపిస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మోషేకి మించినోడు లేడు. ఒక మాట చెప్పనా? ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఉన్నట్లుగా బెసలేలు కట్టాడు. అర్థమైంది? ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది? ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోషే లాంటి వాడు లేడండి. అందుకే కదా 5 ఖండాలు రాశాడు మోషే. చూసినట్లుగా ఉన్నట్లుగా. అసలు మోషే లాంటి ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి, అంత చక్కగా వివరించే వ్యక్తి లేరు. ఎందుకంటే చిన్న తేడా, అరే బెసలేలు అయ్యయ్యో అది నాకు అప్పుడు కొంచెం మర్చిపోయి ఉందా? నిజమా? ఏంటన్నా వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు. ప్రేర్ చేసినప్పుడు స్పష్టమైన ప్రకటన ఇవ్వండి అయ్యా, ప్రజలకి స్పష్టమైన ప్రకటన ఇవ్వండి అయ్యా. ఈరోజు మనం చెప్పిన 4 మాటలైనా 5 మాటలైనా 2 మాటలైనా పావుగంట ప్రసంగమైనా అరగంట ప్రసంగమైనా మనం చేయాల్సింది ఏంటంటే ప్రజలకి క్లియర్ గట్టిగా అర్థం కావాలి. అది ఎక్కడ చదివేసామో బైబిల్ కాదు ఏం చేసామో కాదు, ప్రజలకు అర్థం అవ్వకపోతే ఎన్ని మర్మరాలు చెప్పేసినా ప్రజలకు ఏమవ్వాలి? అందుకే చేస్తారు కదా వీళ్ళందరూ. ఇప్పుడు అయ్యారు జపన్ అయ్యారు చెప్తారు, స్పష్టంగా అర్థమవుతుంది కదా మెసేజ్. అర్థమవుతుంది. అర్థమవుతుంది ఎవరు ఉంటారు? హల్లెలూయా. మోషే ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగుంది చూడండి. బెసలేలు అసలు ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. అలాగే కట్టాడంట, ఉన్నట్టుగా చేశాడంట, ఆజ్ఞాపించినట్టు చేశాడు. ఇదే అధ్యాయం ఎన్నిసార్లు ఉంటుందో మీరు చూడండి. 18 కూడా చదవడం వల్ల యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెట్టె బద్దలను చునిపి దాని స్తంభములను నిలవబెట్టి. చాలండి. హల్లెలూయా. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసి. అలా చూడండి మీరు 20 చదవండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసములకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే. ఒక మాట చెప్పంటారా? ఇప్పుడు ఈ గుడారం అంతట్లో కట్టడంలో బెసలేలు తెలివితేటలు కానీ మోషే తెలివితేటలు కానీ బెసలేలు సహకరించిన తెలివితేటలు ఏమన్నాయి? మన సేవ ఎక్కడ ఫెయిల్ అయిపోతుంది తెలుసా? మన తెలివితేటలు వర్షం తెలియదు, వాడా తెలియదు. నోవా వాడనే మాట ఫస్ట్ ఉన్నాడు, అంతే కదా? ఫస్ట్
వర్షం అనే మాట కూడా దేవుడు నోటి వచ్చిన మాట వాడకట్టు అనే మాట లోపడ్డాడు, విధేయత చూపించాడు, వాడు తయారైపోయాడు. వాడు ఎలా నాయన? నేను ఎప్పుడో విషయం చెప్తాను. 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఇన్స్పెక్షన్ జరిగి కదా, ఇదివరకు ఏమేమో తయారు చేసుకుని వెళ్ళేవాళ్ళం కదా. టీచర్ గారు అడిగారు, మేమేమో తయారు చేస్తామని. టీచర్ గారు మీకు ఎందుకంటే ఏనుగు బొమ్మలు తయారు చేస్తానండి నేను అంటే, షష్ఠలో వీళ్ళు ఒక ఏనుగు కొనుక్కున్నాను. షష్ఠ జరిగి ఆ ఏనుగుని ఎదురుకుండా పెట్టుకుని తయారు చేస్తే ఏనుగులో కొద్ది షేప్ వచ్చి మొత్తం వచ్చేసి ఇంకొక 2 ఏనుగులు మొదలుపెట్టి కుక్కలా తయారు చేసింది. టీచర్ గారు అడిగారు, ఏనుగు తయారు చేయమంటే కుక్కలు తయారు చేసి ఉంటాను, కవర్ చేయడానికి అన్నాను. ఏనుగు కదండి కుక్కలు కూడా నాకు వచ్చిందండి. అంటే మీకు అర్థమైందా? బొమ్మ ఎదురుకుండా పెట్టుకుని కూడా ఏనుగులా నేను ఏం చేయలేకపోయాను. వాడ చూడలేదు, వర్షం చూడలేదు, ఎవరు? దేవుడు హృదయాన్ని చూసాడు. మనం ఏం చేసి శ్రమలో, కష్టాలు, సేవలో ఏమవుతుంది అన్ని అంచనాలు వేసుకుంటాము. భోజనం పెడతారు లేదు, మంచి తెల్ల బట్టలు పెడతారు లేదు, సరిగ్గా దర్శనం బాగా ఇస్తారు లేదు, అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి లేదు అని అడిగితే సేవ జరుగుతుందా? ఒకడు మా దగ్గరే ఉండేవాడు వెళ్ళిపోయాడు, ఒక చోట జాయిన్ అయ్యి వెళ్ళి శ్రీకాకుళంలో సేవ చేస్తాం. కొంతమంది సేవకులందరూ కలిసి మనవాడిని కొంచెం బలపరుద్దామని ఏం చేశారంటే, బాబు కొంచెం నీకు రైస్ లేవు కదా, రైస్ అయితే తీసుకొస్తున్నాం అని అడిగితే వాడు ఏం చేయాలి? దేవుడు ఇచ్చిందే సంతోషం అనుకోవాలిగా. మనవాడు చెప్తున్నాడు, సోనా మైసూర్లో 3 బ్రాండ్ ఉండాలి, 777 ఉండాలి, అవి తీసుకురండి. కందిపప్పు ఈ రకం ఉండాలి, సాంబార్ పొడి ఈ బ్రాండ్ ఉండాలి. ఇక్కడ సేవ చేయాలా? ప్రారంభంలో ఉంటాయండి కష్టాలు, సేవలు నిత్యము కష్టాలు ఉంటాయా? ప్రారంభంలో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఓర్చుకుని ఉంటే దీవెన కూడా ఉంటారు. మళ్ళీ మధ్యలో పరీక్ష కూడా ఉంటుంది, దీవించబడతారు. కొంతమందిని అంటే విరిచి ఆశీర్వదిస్తాడంట, కొంతమందిని ఆశీర్వదించి విధిస్తాడు. 2 మానవీయులకే. కొంతమందిని విరిచేస్తాడు ప్రారంభంలో. నన్ను ప్రారంభంలో మొత్తం ఎక్కడ తిప్పాలి, దెబ్బలు తినాలి, తిట్లు తినాలి, ఏం చేయాలి, ఎంత పేదరికం, ఎంత దరిద్రం అనుభవించాలి, అంతా అనుభవించేసాను. అవమానాలు, నిరాశ, నిస్పృహ, వేదన, దరిద్రం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ బూడిద. అప్పుడు అడుగు పెడితే బూడిద. హల్లెలూయా. అవన్నీ చేసి ఇప్పుడు ఆశీర్వదించాను. చిన్న టెస్ట్లో పెడతా ఉంటుంది. కొంతమందిని ఆశీర్వదించి ఏం చేస్తాడు? అలా అంటున్నానండి. ఇవన్నీ లెక్కలేసుకుంటూ అవ్వదు. నోవాహు వాడని చూడలేదు, వర్షాన్ని చూడలేదు, దేవుడి హృదయాన్ని చూశాడు. దేవుడి హృదయం ఉన్న భారాన్ని చూశాడు. ఆ భారంలోంచి పుట్టుకొచ్చిందే వాడ. ఇప్పుడు చెప్పండి, దేవుడి హృదయంలో సంఘం కూర్చున్న ఆశ ఉందా లేదా? చెప్పండి. అరిమతి యోసేపు అంట యేసు ప్రభు దేహాన్ని ప్రాణాలకి తెగించి వెళ్ళి తెచ్చి నారపట్ట చుట్టి తన కొరకు తొలిపించుకున్న సమాధులు పెట్టు. ఎందుకు ఆ దేహం కొరకు అంత పిచ్చి, అంత ఆశ, ప్రాణాలకు తెగించి ఎందుకు వెళ్ళాడు? యేసు ప్రభుని చంపేశారు, శిష్యులందరూ పారిపోయారు. ఈయనకేంటి పట్టింది? డబ్బున్నాడు. ఒక మాట చెప్పాను, యేసు దేహం అంటే సంఘం. అందుకే దాన్ని జాగ్రత్తగా భద్రత వచ్చింది. అరిమతి యోసేపు. హల్లెలూయా. సంఘం కూలిపోకూడదు, సంఘం పాడవకూడదని దాన్ని భద్రత వచ్చింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో ఇంకా మీరు చూస్తే పిల్లరా 21 కూడా చదువుతారా? మందిరంలోనికి 22 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డదరకు వెలుపల బల్లను ఉంచి. చాలు. ఎక్కడ బల్ల ఉంచాలో, ఎక్కడ తెరలు ఉంచాలో, ఎక్కడ పలకలు ఉంచాలో, ఎక్కడ మనసు ఉంచాలో అవన్నీ ఆర్డర్లో ఉంటున్నాయండి. అవన్నీ కూడా దేవుడు చూపించిందే, సొంత తెలివితేటలేమి లేవు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సింపుల్గా మీకు అర్థమైన ఒక మాట చెప్తాను చూడండి. 34-35 చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా, మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఏమైందంటే, హలో, యెహోవా తేజస్సు మందిరమును. ఒక మాట చెప్పనా, చిన్న తేడా ఉంటే, పని ఏదైనా తేడా ఉంటే దేవుని మహిమ దిగుతా. ఒక మాట చెప్పనా, రాకడలో మనం సంఘాన్ని జాగ్రత్తగా ముందే కడితే, రాకడలో మధ్యాకాశంలో యేసయ్యను ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు ప్రధాన శబ్దం దార్భాటంతో ఆయన వస్తున్నప్పుడు సంఘం ముందు ఏమవ్వాలంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకోవాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకోవాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మపూర్ణంగా మార్చిపడిపోవాలి, మహిమ గల సంఘంలో మార్చిపడిపోవాలి. అసలు ఇది సంఘమా, ఆత్మ అభిషేకమా అన్నట్లుగా ఉండాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము.
హల్లెలూయా. చేతులు చెప్తాం హల్లెలూయా. మరి అయ్యప్ప ప్రేయర్లో నామకార్థ సంఘాలన్నీ కూడా ఆత్మపూర్ణంగా మార్చబడాలని మనం ప్రార్థిస్తాం. అన్ని సంఘాలు ఒక దాటికి రావాలి. గట్టిగా చెప్పండి. ఏజెన్సీలో ఉన్నాయండి, చిన్న చిన్న పిల్లలా ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ ఇంకా రక్షణ అనుభవంలోనే, పరిశుద్ధాత్మ అనుభవం చాలా మందికి తక్కువ ఉంటారు కదా. మనం దుబాయ్ వెళ్ళామండి, అక్కడ డైరెక్ట్గా చెబుతారంట, మాకు ఎక్కువ గట్టిగా చెప్పకండి, గట్టిగా చెప్తే ఇంకొక సంఘంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు గట్టిగా చెప్తే ఇంకో సంఘంలోకి వెళ్ళిపోతారు. గట్టిగా చెప్పకూడదంట, 15 నిమిషాల గురించి చెప్పకూడదంట, వాళ్ళు ఎక్కువ ఆరాధన చేయకూడదంట, ఆత్మాభిషేకాలు ఎక్కువ నడిపించకూడదంట. అందరికీ పావు గంట మించి ఎవరంటే దేవుడు మహాప్రభు బట్టి గంట 20 నిమిషాలు ఇచ్చారు నాకు. చివరి ఆరాధనలో పని అయిపోయింది. చాలా మంది గమనించుకుంటారు. ఒకటి ఎంత చెప్పినా మారట్లేదంట, భారీ బతుకుంటుందంట. సినిమాలు చూడదు, రూమ్లోకి సినిమాలు చూస్తాడు. 10 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాడు, చివరి ఆరాధనలో మారిపోయాడు. ఇంటికి సెల్ ఫోన్ పట్టుకుంటే గడవస్తుందంట మనోడికి. ఆత్మదేవుడు పని చేయాలండి బాబు. మనము ప్రయాసపడిపోతే ఏం జరగదు. మేఘం దిగొచ్చింది, మహిమ దిగొచ్చింది, తేజస్సు దిగొచ్చింది. ఎంతగా దిగొచ్చిందంటే యాజకులు లోపలికి వెళ్ళి పని చేయలేనంత. చిన్న మాట చెప్పండి, గుడారం మీదకి మహిమ దిగి వస్తే యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. వినండి ఈ మాట, అందరూ కూడా చాలా ఉపయోగపడు. యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. నేను అంటాను, ఈ కొత్త నిబంధన సంఘమైన గుడారమైన మనలోకి దేవుని మహిమతో మనం నింపబడితే లోక సంబంధమైన ఏమీ మనం లోపలికి వెళ్ళకపోయాం. అలాంటి పని జరగాలంటే నేటి బెసరేలు కావాలి, వజ్రానికి పదులు పెట్టేవారు కావాలి, చెక్కను కొయ్యగలిగిన వారు కావాలి. పెద్ద పెద్ద మ్రాన్లు ఉంటాయి, దేవదారు మ్రాన్లు లాంటి వాళ్ళు ఉంటారు, ఎదిగిపోయిన వాళ్ళు ఉంటారు, వేరు లోపలికి తన వాళ్ళు ఉంటారు, మేము ఎప్పటి నుంచో ఉన్నామనే వాళ్ళు. అలాంటి వారిని కూడా కొయ్యగలిగిన వారు కావాలి. నాకు అర్థమైన ఒక మాట చెప్పడం, యెహోవా స్వరము బలమైనదంట, లేళ్ళనైనా చేస్తాడంట, దేవదారులు వీలు చేస్తాడు. అంటే నేను అనుకున్న దాని అర్థమేంటి తెలిసి నాకు పరిశుధాత్మ ఇచ్చిన కారణం, దేవదారు వృక్షాలు అంటే స్థిరపడిపోయిన వంశాలు. దగ్గర యెషయా ముద్దు నుండి చిగురు పుట్టినంటే, యెషయా ముద్దు అంటే దావీదు వంశం అంతా మద్దులాగా అయిపోయిందంటే, ఇక విజయం లేదు, అంతా అయిపోయింది, మొత్తం అంతా శూన్యం అయిపోయింది. దాంట్లోంచి యేసు అనే పరిశుద్ధమైన చిగురు వచ్చింది. అంటే ఒక చెట్టు, ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక పట్టణం, ఒక మనిషిని పోలుస్తారు, ఒక వంశాన్ని పోలుస్తారు కదండి. అయితే దేవదారు మ్రాన్లు పెట్టుకోవడం అంటే ఎదిగిపోయి స్థిరంగా ఉన్నవారు, మాకేమీ లేదు, అంతకంటే పై ఉన్నాం అన్న వాళ్ళు కూడా ఇది చేసి రక్షణలో నడిపించేస్తుంది యెహోవా స్వరం. ఆమె చెప్పండి. లేళ్ళని ఏమైనా చేస్తాడు, లేడు ఏం చేస్తుంది, నడవదు, గెంతుతుంది. కర్ణాటక వెళ్తుంటే తెల్లవారుజాము, బళ్ళారి వెళ్తాం, తెల్లవారుజాము ఎడారి ప్రాంతంలో కనపడతా ఉంటాయి, మట్టి అదంతా ఆ ప్రాంతాలు కనపడుతుంది. తెల్లవారుజాము ట్రైన్లో చూస్తుంటే లేడు గెంతుతాయి, లేడు నడవదు, 4 కాళ్ళు ఒక చోట పెట్టి గెంతుతుంది. అంటే దేవుని మాటకి, అసలు మాటకి దొరకని వాళ్ళు ఉంటారు, కొంతమంది గెంతుతూ ఉంటారు లోకంలో. అలాంటి రోడ్ని ఫలించేటట్టుగా, ఈనేటట్టుగా, పిల్లలకి అనేటట్టుగా, ఇతర రక్షణలో నడిపించినట్టుగా చేసేద్దాండి దేవుని స్వరం. మనం చూసారు, మన గ్రామాల్లో దేవుని స్వరం దొరకని వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యే గారు ఉంటారు, దేవుని స్వరం దొరుకుతారు, ఆయనే వచ్చి గ్రీటింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఒక చోట ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు నాకు పెళ్ళికి. వస్తే ఆయన ఆహ్వానించమంటున్నారు, నన్ను పైకి పిలవనంటున్నారు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేనేం టెండర్ పెట్టానండి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఇప్పుడు ఈ పెళ్లిలో, వీళ్ళని ఆశీర్వదించే ముందు యేసు ప్రభు గొప్పతనం కోసం 2 మాటలు చెప్పి అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. ఊరికెందుకు పిలుస్తాం వాళ్ళు? హల్లెలూయా. చచ్చినట్టు అన్యుడు అతను 2 మాటలు యేసు ప్రభు కోసం చెప్పి అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే హల్లెలూయా. వాళ్ళ టోళ్ళు స్వరానికి దొరుకుతారా, మన ప్రసంగానికి దొరుకుతారా, వింటారా? చెప్పండి, కూర్చోబెట్టి ప్రసంగం చేయాలి. అలాంటి లేళ్ళు దొరకనివి కూడా యెహోవా స్వరం ఏం చేద్దండి, వాళ్ళని ఏమైనా చేస్తాడంట, ఫలించేట్టుగా చేస్తుందంట. మీ స్వరానికి అలాంటి పదులు దేవుడు పెడతాడు. ఆమేన్ చెప్పండి. ఒక దైవజనుడు చెప్పాడు చాలా ఖరీదైన మాట ప్రియులు. ఏంటో తెలుసండి, మన నాలుకంట ఎదుటి వాని హృదయాన్ని తెరిచే తాళం చేయాలి. మన నాలుక ఎదుటి వాని హృదయాన్ని తెరిచే తాళం చేయాలి. ఎదుటోడు హృదయాన్ని మన నాలుగుతో తెరిచేయచ్చంట. అంత కృప దేవుడు మనకి ఇచ్చాడు. నేను నమ్ముతున్నాను ఈ పూట ప్రియులారా, బయటకు బెసలను పొందుకున్న కృపే, ఆ గుడాలను ఒకేసి పని చేసిన కృపే, ఆ బలిపీఠాలు చేసిన కృపే, ఆ ఇతర లింగాలు చేసిన కృపే, ఆ సముద్రాలు చేసిన కృపే, దేవృక్షాలు చేసిన కృపే, తోపు వేదిక చేసిన కృపే, మంగళాలు చేసిన కృపే. ఈ పూట జ్ఞానం మనకు కూడా చెప్పారండి.
మంది సేవకులు చేతగానులని ఏమీ రానులని మీలో ఉన్న టాలెంట్ చాలా గొప్పదండి. గుడారానికి అసలు చూసాడా, దైవుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లోబడ్డాడు అంతే. మీరు చేయగలరు, మీరు ఆ కృప పొందుకోగలరు. మీ సేవా క్షేత్రాల్లో కూడా ఇదిగో వజ్రం లాంటి వాళ్ళు పొద్దులు పెట్టగలరు. చాలా మంది బాధపడతారు, అయ్యో వజ్రం లాంటి వాళ్ళు మా సంఘం నుంచి వెళ్ళిపోయారే, అయ్యో మంచి రాను లాంటి వాళ్ళు వెళ్ళిపోయారే, మంచి పదునైన వాళ్ళు వెళ్ళిపోయారే, చాలా ఖరీదైన వ్యక్తులు వెళ్ళిపోయారే. ఏమీ బాధపడకండి, మరలా దేవుడు మీకు ఇవ్వగలరు. పడిపోయిన దావీదు గుడారాన్ని కడతానని చెప్పిన దేవుడు ఆ వజ్రాలు లాంటి వాళ్ళు మరలా మీ చేతికి ఇస్తాడు. కొంతమంది ఆత్మీయ తల్లిదండ్రులకు ఆ బాధ ఉంది, అయ్యో వజ్రం లాంటి కుర్రోళ్ళు వెళ్ళిపోయారే, మంచి ఫ్యామిలీ వెళ్ళిపోయారే, మంచి ఖరీదైన వాళ్ళు వెళ్ళిపోయారే, నేను సరిగ్గా పదులు పెట్టలేకపోయినాయి. పర్వాలేదు, క్షమించమని అడగండి, మరలా దేవుడు మీకు కృపిస్తాడు. మరలా బెస్సెలించిన కృపిస్తాడు. మరలా మీరు గుడారాన్ని కట్టగలరు, నిలబడగలరు. ఆ జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. ఆ కృప మీ మీద దిగొస్తుంది ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే పిల్లరా, కొత్త మందిలో కూడా 2-3 మాటలు చెప్తాను. మీరు వెంటనంటేనే, నన్ను తిట్టుకోనంటేనే. హల్లెలూయా చెబుతాను. చూడండి పిల్లరా, చిన్న మాట చూడండి. మీరు కొరింథీ పత్రిక 8వ అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16 చదవండి. త్వరితంగా చదవండి. ఈ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని నీకు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. చాలండి, హల్లెలూయా. సౌండ్ బాక్స్ అని ఓడిపోయి అన్నది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, సింపుల్ గా మీకు అర్థమైనా చెప్తాను. మోషే మనసు ఎవరికి అర్థమైంది చెప్పాలి. పౌలు గారి మనసు తీతూకి అర్థమైంది. నేను మాట చెప్పను, హలో అది ప్రాఫెసీ. నేను ఒక ప్రవచనంగా చెబుతున్నాను. నీ మనసును కూడా అర్థం చేసుకునే వారిని సంఘంలో దేవుడు సంఘం నా మనసు అర్థం చేసుకోవట్లేదు, విశ్వాసం నా మనసు అర్థం చేసుకోవట్లేదు, ఏంటి సేవ అనుకోవద్దు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుని మాట లేని దాన్ని సృష్టిస్తాడండి. దేవుని మాట లేని దానికి చిగురు పుట్టిస్తాడండి. దేవుని మాట లేని దాన్ని తీసుకొస్తాడండి. ప్రపంచంలో దేవుని మాటకే సృష్టించగలిగిన, క్రియేట్ చేయగలిగిన కృప దేవుని మాటకు ఉంటాడు. వివేకానంద సూక్తులు ఉన్నాయి. వివేకానంద సూక్తులు మంచివే కాదంటలేదు పిల్లలు. నిత్యుక పరమార్థ మోక్షం అంటాడు. చదువుకున్న ప్రతి వ్యక్తి పరలోకం వెళ్ళి మార్గం తెలుసుకో, విలువైనవే. గాంధీ గారి మాటలు కూడా విలువైనవే. కానీ నేను అంటాను, ఆ మాటలకి సృజించే శక్తి లేదు. ఉందా? ఏదో ఒక జ్ఞానం నేర్పి ఇక్కడ యేసయ్య మాటలకి సృజించగలిగే శక్తి. ఒక మాట చెప్తాను, చదవండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను జ్ఞాపరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎలా వేశారండి? మా బాబు ఆ మాట మనం నీళ్ళు పడతా. జ్ఞాపరి అయిన చిన్న మాట చెప్తాను మీకు ధైర్యంగా. దమస్కో గేటు దగ్గరికి వచ్చిన సౌలు వేరు, గేటు దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన సౌలు. గేటు దగ్గరికి వచ్చిన సౌలుకి ఏ దర్శనం ఉందో తెలుసా? క్రైస్తవుల్ని దేవుడు బిడ్డలని చంపేయాలన్న సౌలు. గేటు దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన సౌలు ఏమో తెలుసా? క్రైస్తవ్యం కోసమే, దేవుడి బిడ్డల కోసమే చనిపోవడం అనుకోవచ్చు. గేటు దగ్గర ఉన్న విషయం. ఆ గేటు దగ్గర ఏం జరిగింది? ఆత్మ. జ్ఞాపరైన శిల్పాకారులు ఎలా పనిచేశాడు? ఆత్మ. ఈ పూట ఎవరైనా నన్ను మరలా నింపవా, మరలా అభిషేకించవా, మరలా రేపవా, మరలా నన్ను బండించవా, నా సేవలు మరలా చిగులు పుట్టించవా, ఆ తొలి నాటి దినాల యొక్క నడిపింపు నాకు కావాలి. సింపుల్గా మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగించేస్తాను. ఒక మాట చెప్పరా, ప్రాణాలు పోయినా పర్వాలేదు కదా, ఆత్మ నడిపింపు. నీకు సందర్భం వచ్చి చెప్తున్నదే అతిశక్తుగా. బయట అగస్టిన్ గారి గురించి అయ్యగారు చెప్పారు ఒక మాట గుర్తు. రాజమండ్రిలో కొన్ని 100 మంది సంఘం అయింది. ఎవరిది? బైబిల్ అది అయ్యగారే చెప్పారు. అగస్టిన్ గారు కూడా తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఆయన రాజమండ్రి విడిచిపెట్టేసి ఉన్నతాధికారులకి వాక్యం చెప్పాలని దేవుడు చెప్తే దర్శనం మేరకు వెళ్ళారు. చాలా మంది అంటారు ఆయన రాజమండ్రి సంఘానాథులు వెళ్ళినందుకు చనిపోయారు. కాదండి, రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు వాక్యం.
వాళ్ళ కుటుంబం వైఫ్ అగస్టిన్. అనిల్ కుమార్ గారికి చాలా ఇష్టం అగస్టిన్ గారి వాక్యం. మాకు తెలుసు, స్వయంగా మేము చూస్తాం. అర్థమవుతుంది. వెళితే ఒకరోజు అన్న అయ్యారు జఫనీ గారు చిన్న వ్యక్తి అంట. ఒక స్టేషన్ అన్న కూడా వాడబడుతున్నారు. అప్పటికే ఒక రైల్వే స్టేషన్లో కలిస్తే అగస్టిన్ గారిని పలకరించారంట జఫనీ గారు. అయ్యారు ఎలా ఉన్నారంటే, నాన్న బాగున్నాను నాన్న, సేవలో బాగున్నాను చాలా. అయ్యారు మరి రాజమండ్రి వదిలి వెళ్ళిపోయారు కదా, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉన్నాయి, సేవ ఎలా ఉందని అడిగితే ఆయన అన్నాడంట, ఏముంది నాన్న, నాగార్జున సాగర్ గేట్లన్నీ మూసేసినట్టు అయిపోయింది. ఒకసారి కొన్ని వందల మంది సంఘం ఇక్కడ, ఒకరికి జుట్టు కట్ చేయడం, ఒకరి పుట్టినరోజు, ఒకరికి పెళ్ళి, ఒక ఇలాంటి కార్యక్రమం. గోదావరి జిల్లాలో సేవ గురించి నీకు తెలియని విషయం ఏముంది, కొన్ని వేల రూపాయల రోజుకి నా సేవ చేతికి వచ్చింది, మరి అక్కడ వెళ్ళినా అన్నీ మూతపడిపోయాయి అని ఆయన అన్నారంట. ఇవన్నీ కోల్పోయినా పర్లేదు, అన్ని లాస్ అయిపోయినా పర్లేదు, ఏమి కోల్పోయినా మనం బాధపడకూడదుగా. ఆత్మ నడిపి కోల్పోతే కదా మనం బాధపడ, ఏం కోల్పోతే బాధపడతాం. చివరిదాకా నేను అంటాను, మోషే చనిపోయే టైం వచ్చే వరకు అండి మన యెహోషువ మీద చేతులు పెట్టాడు మోషే అండి. చేతులు పెట్టి జ్ఞానాత్మ పూర్ణుడు. నా మాట వినండి, మోషే చూపు మాంద్యం రాలేదు, సత్తువ చూపు మాంద్యం రాలేదంటే దేవుడి హృదయాన్ని చూసే కన్నులు పోలేదు మోషే. సత్తువ తగ్గలేదంటే అభిషేకం ఇలా చేతులు పెట్టగానే జ్ఞానాత్మ. చివరిదాకా లీడింగ్లో ఉన్నాడు మోషే, చివరిదాకా నడిపింపు కోల్పోలేదు మోషే, చివరిదాకా ఆత్మ లీడింగ్ పోలేదు. మన దగ్గర నుంచి విశ్వాసం ఉంటారు పోతారు అంటే, డబ్బు ఉంటారు పోతారు, స్థలాలు ఉంటాయి పోతాయి, కార్లు ఉంటాయి పోతాయి, కానీ ఆత్మ నడిపింపు ఏమైనా అలా ఆత్మ నడిపింపులు ఉన్నారు కాబట్టి పెసలీలు ఉన్నాడు, మోషే ఉన్నాడు, దైవజనులు అందరూ ఉన్నారు కాబట్టి ఆ కృపను ఏం చేయలేదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, దానియేలు కోసం చెప్తాడు 1:17, ఈ నలుగురు బాలుల సంగతి ఏమో, బాలుల సంగతి ఏమనగా దేవుడు వీళ్ళకి సకల శాస్త్ర ప్రావీణ్యత జ్ఞానమును అనుకుంటాడు. ఎక్కడ నీకు ఎవరు సరైన పరిచయం చేసిన వాళ్ళ జ్ఞానం ఉంది, ఆత్మ నడిపింపు ఉంది, లీడింగ్ ఉంది, విద్య వివేకం ఉంది, దేవుని ఆత్మ లీడింగ్ ఉంది. దాని ప్రకారం చేస్తే సేవ అంతా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు. మనం ఏమి వద్దు ఈ పూట, ఇప్పటిదాకా చాలా సేవ చేసాం, ముందుకు వెళ్ళాం, ఐఎఫ్జీలో వచ్చాం, నెంబర్ 1గా మనం ఉన్నాం. అయితే ఒక మాట, ఆ జ్ఞానం నాకు ఇప్పుడు, ఆ నడిపింపు నాకు ఇప్పుడు, రత్నాలకి సానబెట్టగలిగిన, కర్రల్ని కొయ్యగలిగిన, అయ్యా వస్త్రాలు కుట్టగలిగినంటే మన సంఘంలో ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రం ఉండాలి, స్తుతి వస్త్రం ఉండాలి, ఉల్లాస వస్త్రం ఉండాలి, నీతి వస్త్రం ఉండాలి, పెళ్లి వస్త్రం ఉండాలి, దీన మనసులే వస్త్రం ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి కుట్టగలిగిన అంటే వాళ్ళకి వేయగలిగిన, ప్రసంగంతో వాళ్ళకి తొడగగలిగిన ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుంటాం.